Hello everyone, welcome to Telugu One Academy and to discussion on AP Socio-Economic Survey 2023-24. So far we have covered chapter 2, chapter 3 and chapter 4. అగ్రికల్చర్ టాపిక్లో ఒక వీడియో కూడా చూడడం జరిగింది. ఈరోజు అగ్రికల్చర్లో ఇంకొక వీడియోని చూద్దాం. ముందుగా చెప్పినట్టు జనరల్ రివ్యూ టాపిక్ని ఫైనల్గా చూద్దాం. మనకి ఒక రివిజన్ లాగా యూజ్ అవుతూ ఉంటుంది. సో ముందుగా డిస్కషన్లోకి వెళ్ళే ముందు ప్లీజ్ జాయిన్ అవర్ టెలిగ్రామ్ గ్రూప్. మీకు ఈ గ్రూప్లోనే ఈ పీడిఎఫ్ అనేది అవైలబుల్గా ఉంటుంది. అదేవిధంగా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ యూట్యూబ్ ఛానల్ యాజ్ వెల్. రైట్. సో పార్ట్ 1లో మనం అగ్రికల్చర్ రిలేటెడ్ స్టాటిస్టిక్స్ని చూడడం జరిగింది. మెయిన్గా ఏవైతే స్టాట్స్ ఉన్నాయో ఆ స్టాట్స్ని చూడడం జరిగింది. ఈ పార్ట్లో గవర్నమెంట్ అనేది కొన్ని స్ట్రాటజీస్తో రావడం జరిగింది టు ఎన్హాన్స్ ద అగ్రికల్చరల్ ప్రొడక్టివిటీ. అగ్రికల్చర్ యొక్క ప్రొడక్టివిటీని పెంచడానికి గవర్నమెంట్ అనేది కొన్ని స్కీమ్స్ని అండ్ ప్రోగ్రామ్స్ని తీసుకురావడం జరిగింది. వాటి యొక్క డీటెయిల్స్ అనేవి ఇందులో చూద్దాం. చాప్టర్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకనంటే స్కీమ్స్ మెన్షన్ చేయబడి ఉన్నాయి కాబట్టి. సో క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో ప్లీజ్ లిజన్ కేర్ఫుల్లీ. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అండ్ సపోర్ట్. ఇదే రైతు భరోసా స్కీమ్, పిఎం కిసాన్ స్కీమ్ కింద ఇదే వస్తుంది. ఏం చేస్తారు ఈ స్కీమ్లో, ఎందుకు, ముఖ్య ఉద్దేశం ఏంటి, వాట్ ఇస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ వన్? టు ప్రొవైడ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు ద ఫార్మర్, thus ఎన్షూరింగ్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ అగ్రికల్చరల్ యాక్టివిటీస్. ఈ స్కీమ్లో ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎంత ఇస్తారు? ల్యాండ్ ఓనింగ్ ఫార్మర్స్కి 13,500 రూపీస్ పర్ యానం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇందులో పర్ ఎకరా అంటూ ఏదీ లేదు. ఒక్క ఎకరా ఉన్నా కూడా ల్యాండ్ ఓనింగ్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కలిపి 13,500 రూపీస్ మాత్రమే ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా, ఎంత ల్యాండ్ ఉన్నా కూడా. రైట్. సో తెలంగాణ గవర్నమెంట్లో డిఫరెంట్గా ఉంటుంది, దాంతో కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలి. 13,500 రూపీస్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇందులో 7,500 రూపీస్ని ఏపీ గవర్నమెంట్ స్పాన్సర్ చేస్తూ ఉండగా మిగిలిన 6,000 రూపీస్ని పిఎం కిసాన్ కాంపోనెంట్ కింద సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇందులో అనదర్ కేటగిరీ ఉన్నారు ల్యాండ్లెస్ టెనెంట్ ఫార్మర్స్, ఎస్సీ ఎస్టీ, బీసీ మైనారిటీ ఫార్మర్స్, అదేవిధంగా ఆర్ఓఎఫ్ఆర్, రికగ్నేషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ కల్టివేటర్. ఆర్ఓఎఫ్ఆర్ కల్టివేటర్స్ అని అంటే మనకి తెలుసు, ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ అనేది 2006లో తీసుకురావడం జరిగింది. ఇందులో భాగంగా ఎవరైతే ఎస్టీస్ ఉన్నారో, ఫారెస్ట్లో ఉన్న ఎస్టీస్, అదేవిధంగా అదర్ ట్రెడిషనల్ ఫారెస్ట్ డ్వెల్లర్స్కి వారు అగ్రికల్చర్ చేస్తున్న ల్యాండ్ మీద హక్కులని ఇవ్వడం అనేది జరిగింది. సో దే హ్యావ్ బీన్ గ్రాంటెడ్ ద రైట్స్ ఓవర్ ద కల్టివబుల్ ల్యాండ్స్ ఏవైతే వాళ్ళు చేస్తున్నారో వాటికి ఇవ్వడం అనేది జరిగింది, రైట్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో వారిని మనం ఆర్ఓఎఫ్ఆర్ కల్టివేటర్స్ అని పిలవడం జరుగుతూ ఉంటుంది. వారికి కూడా 13,500 రూపీస్ యాన్యువల్గా ఇవ్వడం జరుగుతుంది. ఇది కంప్లీట్గా ఏపీ బడ్జెట్ నుండి స్పాన్సర్ చేయబడుతూ ఉంటుంది. ఇందులో పిఎం కిసాన్ కాంపోనెంట్ అంటూ ఏదీ లేదు. క్వశ్చన్ అడగవచ్చు రెండు విధాలుగా. ల్యాండ్లెస్ టెనెంట్ ఫార్మర్స్కి కూడా పిఎం కిసాన్ కాంపోనెంట్ అనేది వస్తుంది అని చెప్పొచ్చు. సో ల్యాండ్లెస్ టెనెంట్ ఫార్మర్స్కి అండ్ ఆర్ఓఎఫ్ఆర్ కల్టివేటర్స్కి ఎటువంటి పిఎం కిసాన్ కాంపోనెంట్ అంటూ లేదు. కంప్లీట్గా ఏపీ బడ్జెట్ నుండి స్పాన్సర్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో మనీ ఎంత డిస్పర్స్ అవుతూ ఉంది? మనీ అనేది మేలో 7,500, అక్టోబర్లో 4,000 అండ్ జనవరిలో 2,000 రూపీస్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. సో యూనిఫార్మిటీ అంటూ లేదు. ఇక్కడ కూడా క్వశ్చన్లో ఫ్రేమ్ చేయొచ్చు, ఈక్వల్ కాంపోనెంట్స్గా ఇస్తారు అని చెప్పొచ్చు. ఈక్వల్ కాంపోనెంట్ అంటూ లేదు. యాన్యువల్గా 3 టైమ్స్లో ఖరీఫ్కి 7,500 అండ్ రిమైనింగ్ పీరియడ్స్లో ఏదైతే ఉన్నారో రబీ అండ్ జైద్ పీరియడ్లో డిఫరెంట్ కాంపోనెంట్స్ అంటూ ఇవ్వడం అనేది జరుగుతుంది. మనీ అనేది డిఫరెంట్గా ఉంది. ప్లీజ్ డూ అబ్జర్వ్ దిస్ ఆస్పెక్ట్ యాజ్ వెల్. సో ఫైనాన్షియల్ ఇంపాక్ట్ అనేది ఎంత ఉంది, ఎంత అమౌంట్ డిస్పర్స్ చేశారు? టోటల్గా 7,226.08 crores రూపీస్ని డిస్పర్స్ చేయడం అనేది జరిగింది. ఇందులో స్టేట్ ఫండెడ్ ఎంత ఉంది? అప్రాక్సిమేట్లీ 4,182.24 crores అనేది రైతు భరోసా కాంపోనెంట్ కింద స్టేట్ అనేది ఫండ్ చేయడం జరిగింది. పిఎం కిసాన్ కాంపోనెంట్ కింద 3,043.84 crore రూపీస్ని సెంట్రల్ ఫండ్ చేయడం అనేది జరిగింది. ఆబ్వియస్లీ స్టేట్ ఫండింగ్ అనేది ఎక్కువగా ఉంది సెంట్రల్ ఫండింగ్ అని అంటే. క్వశ్చన్లో ఇది కూడా అడగవచ్చు, సెంట్రల్ కాంపోనెంట్ అనేది ఎక్కువగా ఉంది అని చెప్పవచ్చు, కానీ స్టేట్ కాంపోనెంట్ ఎక్కువగా ఉంది. నెంబర్ ఆఫ్ బెనిఫిషరీస్లో ఆర్ఓఎఫ్ఆర్ ఫార్మర్స్ కూడా ఇంక్లూడెడ్గా ఉన్నారు. నెంబర్ ఆఫ్ బెనిఫిషరీస్ వచ్చేసి 53.58 lakh ఫార్మర్ ఫ్యామిలీస్ ఉన్నారు. ఇందులో టెనెంట్ ఫార్మర్స్ అండ్ ఆర్ఓఎఫ్ఆర్. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, టెనెంట్ ఫార్మర్స్, కౌలు రైతులకు కూడా ఈ స్కీమ్ అనేది వర్తిస్తుంది. రైతు భరోసా స్కీమ్ అనేది కౌలు రైతులకు కూడా వర్తిస్తూ ఉంది. టెనెంట్ ఫార్మర్స్కి కూడా ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. రైట్. సో అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ఫార్మర్ సెంట్రిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఫార్మర్ సెంట్రిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఏమేమి తీసుకొచ్చారు? ఫస్ట్ థింగ్ వచ్చేసి రైతు భరోసా
కేంద్రాలు, రైతు భరోసా సెంటర్స్ని తీసుకురావడం జరిగింది. నార్మల్గా ఫార్మింగ్ చేస్తున్నప్పుడు ఫార్మర్స్ చాలా ఛాలెంజెస్ని ఫేస్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ ఛాలెంజెస్ అన్నింటిని అడ్రస్ చేయడానికి వారికి కావాల్సిన నాలెడ్జ్ని, ఇన్పుట్స్ని, అదేవిధంగా ప్రొక్యూర్మెంట్ని ఎన్షూర్ చేయడం కోసం వీటిని తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఇది విలేజ్ లెవెల్లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. క్వశ్చన్లో మనకి విలేజ్ లెవెల్ అనొచ్చు, మండల్ లెవెల్ అనొచ్చు, తాలూకా లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్ అనొచ్చు. సో దే ఆర్ ఎస్టాబ్లిష్డ్ ఎట్ విలేజ్ లెవెల్. సో టు ప్రొవైడ్ ద ఇంటిగ్రేటెడ్ సపోర్ట్ టు ద ఫార్మర్స్ టు అడ్రస్ దేర్ ఛాలెంజెస్, రైట్. సో ఇది ఒక వన్ స్టాప్ డెస్టినేషన్గా పనిచేస్తూ ఉంటుంది. స్టార్టింగ్ ఫ్రమ్ అగ్రికల్చరల్ ఇన్పుట్స్, మనకి స్టార్ట్ వచ్చేసి అగ్రికల్చర్ ఇన్పుట్స్ తోటి నాలెడ్జ్ డిసిమినేషన్తో పాటు మార్కెట్ యాక్సెస్ వరకు అన్నింటినీ ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. సో సీడ్ టు సేల్ కంప్లీట్గా సపోర్ట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇట్ ఈస్ అ వన్ స్టాప్ సొల్యూషన్ సెంటర్. 10,778 ఆర్బీకేస్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అండ్ 154 హబ్స్ని కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇవి హబ్ అండ్ స్పోక్ మోడల్లో వర్క్ చేయడం జరుగుతూ ఉంటుంది. 154 హబ్స్ ఉన్నాయి, 10,778 ఆర్బీకేస్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ముందుగా చెప్పినట్టు ఇవి అగ్రి ఇన్పుట్స్ని ఇవ్వడం జరుగుతుంది. నాలెడ్జ్ సెంటర్స్ ఉంటాయి. నాలెడ్జ్ సెంటర్గా ఏదైతే క్రాప్ని గ్రో చేస్తున్నప్పుడు కావాల్సిన నాలెడ్జ్ ఫార్మర్స్కి ఏదైతే కావాల్సి ఉంటుందో దాన్ని కూడా వీళ్ళు సైంటిస్టులు, ఎక్స్పర్ట్స్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ప్రొక్యూర్మెంట్కి, ఎంఎస్పి బేస్ పర్చేస్ అనేది చేయడానికి ప్రొక్యూర్మెంట్ కోసం కూడా ఈ సెంటర్స్ అనేవి ఉపయోగపడుతూ ఉంటాయి. అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భాగంగా అగ్రి టెస్టింగ్ ల్యాబ్స్ని కూడా తీసుకురావడం జరిగింది. ఏవైతే ఇన్పుట్స్ ఉన్నాయో, ఇన్పుట్స్ అనేవి అగ్రికల్చరల్ ఇన్పుట్స్, లెట్ ఇట్ బి సీడ్స్ అవ్వచ్చు, ఫర్టిలైజర్స్ అవ్వచ్చు, పెస్టిసైడ్స్ అవ్వచ్చు, అవన్నీ క్వాలిటీతో ఇవ్వడానికి వీటిని తీసుకురావడం జరిగింది. అగ్రి టెస్టింగ్ ల్యాబ్ టు ఎన్ష్యూర్ ద అవైలబిలిటీ ఆఫ్ క్వాలిటీ సీడ్స్, ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ అండ్ విలేజ్ లెవెల్. గుర్తుపెట్టుకోండి, విలేజ్ లెవెల్లోనే వీటిని క్రియేట్ చేయడం అనేది జరిగింది. పేరులో లేదు కాబట్టి అడిగే ఛాన్స్ ఉంది. రైతు భరోసా సెంటర్స్లో విలేజ్ అనే ఎక్కడ రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. సో క్వశ్చన్ అడిగే అవకాశం అనేది ఉంటుంది. అనదర్ థింగ్, టెక్నాలజీ అండ్ డేటాబేస్ మేనేజ్మెంట్. ఈ క్రాప్ బుకింగ్, ఇట్ మెయింటైన్స్ ద ఫార్మర్స్ డేటాబేస్ ఫర్ ఇంప్లిమెంటింగ్ క్రాప్ ఇన్సూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీస్ అండ్ ప్రొక్యూర్మెంట్ స్కీమ్స్. కంప్లీట్ ఎవరైతే డేటాబేస్ ఉంటుందో కంప్లీట్ డేటాబేస్ని మెయింటైన్ చేయడం ద్వారా ఏ రైతులు ఏ పంటని వేశారు అనేది కంప్లీట్గా మెయింటైన్ చేస్తూ ఉంటుంది. అదేవిధంగా క్రాప్ ఇన్సూరెన్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఒక్కసారి ఇందులో రిజిస్టర్ అయితే ఇన్సూరెన్స్ కూడా ఆటోమేటిక్గా కవర్ అయిపోతూ ఉంటుంది. సబ్సిడీస్ కావాలన్నా కూడా ఇందులో రిజిస్టర్ అయితే సబ్సిడీస్ కూడా వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ప్రొక్యూర్మెంట్ కూడా ఎప్పుడు హార్వెస్టింగ్ జరుగుతుంది, ఎప్పుడు ప్రొక్యూర్ చేసుకోవాలి అనేది కూడా ఆటోమేటిక్గా తెలవడం జరుగుతూ ఉంటుంది. సో ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్ వచ్చేసి నాలెడ్జ్ని ప్రొవైడ్ చేయడానికి, ఎక్స్పర్ట్స్ యొక్క సజెషన్స్ని ప్రొవైడ్ చేయడానికి. నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ క్వశ్చన్స్ అడిగారు, కాల్ సెంటర్స్ యొక్క నెంబర్ ఎంత అనేది ఫార్మర్స్కి 155,251 నెంబర్ని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఇరిగేషన్ అండ్ రిసోర్స్ మేనేజ్మెంట్. మైక్రో ఇరిగేషన్లో ఏం చేస్తారు, వాటర్ అనేది రూట్ లెవెల్లో అవైలబుల్గా ఉంటుంది. వాటర్ అనేది డైరెక్ట్గా రూట్ లెవెల్లో ప్లాంట్ యొక్క రూట్కి డైరెక్ట్గా ఫీడింగ్ అనేది చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది డ్రిప్ ఇరిగేషన్ అవ్వచ్చు, స్ప్రింక్లర్ ఇరిగేషన్ కూడా అవ్వచ్చు. ఫర్టిగేషన్లో ఏం చేస్తారు, ఇదే ఇరిగేషన్ ఏదైతే మైక్రో ఇరిగేషన్ టెక్నిక్స్ యూజ్ చేస్తున్నారో వాటర్తో పాటు ఫర్టిలైజర్స్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. సో టార్గెటెడ్ లెవెల్లో ఫర్టిలైజర్స్ని ఇవ్వడం ద్వారా వీడ్ కంట్రోల్ చేయొచ్చు, అదేవిధంగా ఎఫిషియన్సీని పెంచవచ్చు, న్యూట్రియంట్స్ యొక్క అబ్జార్ప్షన్ రేట్ని కూడా పెంచవచ్చు. తద్వారా ఈల్డ్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో మైక్రో ఇరిగేషన్ యూజ్ చేయడం ద్వారా వాటర్ ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది, వాటర్ వేస్టేజ్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో ఇంటర్ క్రాపింగ్ అండ్ మిక్స్డ్ క్రాపింగ్. ఇంటర్ క్రాపింగ్ అంటే ఏంటి? ఇంటర్ క్రాపింగ్ అని అంటే ఒక గివెన్ పీస్ ఆఫ్ ల్యాండ్లో ఎట్ ఏ టైంలో 2 క్రాప్స్ని గ్రో చేయడం, 2 or 3 క్రాప్స్ని గ్రో చేయడం, మోర్ దెన్ 1 క్రాప్ని గ్రో చేయడం అనేది ఇంటర్ క్రాపింగ్గా చూస్తాము. ఎట్ ఏ గివెన్ టైం, అదే సీజన్లో అదే టైంలో 2 క్రాప్స్ని వేయాల్సిన అవసరం అనేది ఉంటుంది, 2 లేదా అంతకంటే ఎక్కువ క్రాపింగ్. మిక్స్డ్ క్రాపింగ్లో ఏం చేస్తారు, నార్మల్ ఇంటర్ క్రాపింగ్ అని అంటే ఏం చేస్తారు, ఒక రోలో ఒక పంట, ఇంకొక రోలో ఇంకొక పంట మళ్ళీ రిపీట్ చేయడం జరుగుతుంది. అదర్వైజ్ ఏం చేస్తారు, ఒక బ్యాండ్ కంప్లీట్గా ఒక పంటను వేయడం జరుగుతుంది, ఆ తర్వాత నెక్స్ట్ బ్యాండ్లో ఇంకొక పంటని వేయడం జరుగుతుంది. దీన్ని స్ట్రిప్ ఇంటర్ క్రాపింగ్ అని పిలవడం జరుగుతూ ఉంటుంది. మిక్స్డ్ క్రాపింగ్లో ఏం చేస్తారు, అన్నింటినీ మిక్స్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. 2-3 వెరైటీస్ తీసుకొని ర్యాండమ్గా స్ప్రెడ్ చేసి వాటిని యూజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది, వాటిని గ్రో చేయడం అనేది జరుగుతుంది. దాన్ని మిక్స్డ్ క్రాపింగ్ అని అంటాము. సో మిక్స్డ్ క్రాపింగ్, ఇంటర్ క్రాపింగ్ని ప్రమోట్ చేయడం కోసం క్వశ్చన్స్ అనేవి వచ్చాయి. ఫర్టిగేషన్ మీద ఆల్రెడీ క్వశ్చన్ రావడం జరిగింది. వాట్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ ఫర్టిగేషన్ అంటూ రావడం జరిగింది. అదేవిధంగా ప్రమోషన్ ఆఫ్ మిల్లెట్స్ని ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు, మెయిన్గా టు ప్రొవైడ్ న్యూట్రిషన్. మిల్లెట్స్ అనేవి ఒక న్యూట్రియంట్స్ రిచ్గా ఉంటాయి, వాటిలో ఉన్న మైక్రో న్యూట్రియంట్స్ అవ్వచ్చు, మ్యాక్రో న్యూట్రియంట్స్ అవ్వచ్చు చాలా ఎక్కువగా ఉంటాయి, మినరల్స్ కూడా వీటిలో ఉంటాయి. అదేవిధంగా
ఫర్ ప్రమోటింగ్ సస్టైనబుల్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్. మిల్లెట్స్ని కల్టివేట్ చేస్తున్నప్పుడు వాటర్ అనేది ఎక్కువగా యూజ్ అవ్వదు, అదేవిధంగా కెమికల్స్ అనేవి ఎక్కువగా అవసరం పడవు. ఎందుకు వీటికి పెస్ట్ అనేది తక్కువగా వస్తుంది, అదేవిధంగా సాయిల్ అనేది నార్మల్ ఎరిడ్ అయినా కూడా సెమీ ఎరిడ్ ల్యాండ్స్లో కూడా మిల్లెట్స్ని పండించే అవకాశం అనేది ఉంటుంది. సో అందువల్ల మిల్లెట్స్ని ఎక్కువగా ప్రమోట్ చేయడం అనేది వాటర్ వల్ల ఒకటి, సాయిల్ కన్జర్వేషన్ వల్ల ఇంకొకటి, పెస్ట్ రెసిస్టెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి, రైట్. సో అనదర్ స్కీమ్, అసిస్టెన్స్ టు ఫార్మర్స్ ఆఫ్ డిసీజ్డ్ ఫార్మర్స్. నార్మల్గా సూసైడ్స్ జరుగుతూ ఉన్నాయి కదా, అగ్రేరియన్ సూసైడ్ జరుగుతున్నప్పుడు వారి యొక్క ఫ్యామిలీస్ని ఆదుకోవడం కోసం 7 lakh రూపీస్ని డిసీజ్డ్ ఫ్యామిలీస్కి ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ డెత్ అనేది అగ్రేరియన్ కాజ్ అయి ఉండాలి, అగ్రేరియన్ అంటే అగ్రికల్చర్ రీజన్ అయి ఉండాలి. నార్మల్గా బోర్వెల్స్ ఫెయిల్ అవ్వడం, లేదంటే క్రాప్స్ ఫెయిల్యూర్ అవ్వడము, ఇటువంటివి జరగడం, కమర్షియల్ క్రాప్స్ అనేవి ఫెయిల్ అవ్వడం, ఇటువంటి వాటి వల్ల చనిపోయినప్పుడు, ఒక ఫార్మర్ ఎప్పుడైనా చనిపోయినప్పుడు వారి యొక్క ఫ్యామిలీకి 7 lakh రూపీస్ అనేది ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. బడ్జెట్ అలొకేషన్ వచ్చి 20 crores రూపీస్ని అలొకేట్ చేయడం జరిగింది. ఎంత యూటిలైజ్ చేసుకున్నారు, 17.52 crores యూజ్ చేయడం అనేది జరిగింది. సో 120 farmers హ్యావ్ కమిటెడ్ సూసైడ్ ఇన్ 2023. మెయిన్స్ రాస్తున్నప్పుడు ఈ డేటాని మనం మెన్షన్ చేయొచ్చు. మెయిన్స్ రాస్తున్నప్పుడు 120 farmers చనిపోయారు లాస్ట్ ఇయర్ అనేది మనం మెన్షన్ చేయొచ్చు. సో ఎంత అమౌంట్ అనేది డిస్బర్స్ అయింది అని అంటే 8.40 crores అనేది ఈ ఫ్యామిలీస్కి పే చేయడం జరిగింది, రైట్. సో ఎక్స్గ్రేషియా కాంపోనెంట్ కూడా తీసుకురావడం జరిగింది గవర్నమెంట్. అదేవిధంగా అగ్రికల్చరల్ క్రెడిట్ డిస్బర్స్మెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రీవియస్ ఇయర్లో ఈ క్వశ్చన్ డైరెక్ట్గా అడగడం జరిగింది, అగ్రికల్చర్కి ఎంత క్రెడిట్ ఇచ్చారు అని డైరెక్ట్గా అడగడం జరిగింది. ఎంత టార్గెట్ చేశారు క్రెడిట్ని, 2,31,000 crore రూపీస్ని టార్గెట్ చేయడం అనేది జరిగింది. ఇది 40% ఇంక్రీజ్ ఓవర్ ప్రీవియస్ ఇయర్. ఎంత అచీవ్ చేశారు, ఎంత క్రెడిట్ ఇవ్వడం జరిగింది, 2,68,250 crore రూపీస్ని క్రెడిట్గా ఇవ్వడం జరిగింది. సో టార్గెట్ చేసిన దానికంటే ఎక్కువగా ఇవ్వడం జరిగింది. సో అప్రాక్సిమేట్లీ 116% ఆఫ్ ద టార్గెట్ వాస్ డిస్బర్స్డ్, రైట్. సో ఎంత అమౌంట్ అనేది ఇంపార్టెంట్. టార్గెట్ చేసింది 2,31,000, ఎంత డిస్బర్స్ అయింది, 2,68,250 crore రూపీస్ని డిస్బర్స్ చేయడం అనేది జరిగింది. ఖరీఫ్ అండ్ రబీ మనం ఖచ్చితంగా ఈ డీటెయిల్స్ కూడా చూడాల్సి ఉంది. రబీలో ఎక్కువ ఇచ్చారా, ఖరీఫ్లో ఎక్కువ ఇచ్చారని అడగడం జరుగుతూ ఉంటుంది. సో ఖరీఫ్లో టార్గెట్ వచ్చేసి 87,320 crore రూపీస్. ఇవి షార్ట్ టర్మ్ లోన్స్కి. షార్ట్ టర్మ్ లోన్స్ అంటే ఇమ్మీడియట్ అగ్రికల్చరల్ నీడ్స్ ఏవైతే ఉంటాయో వాటికి, అగ్రికల్చరల్ ఇన్పుట్స్ కోసం లైక్ సీడ్స్, ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ని కొనడానికి ఆర్ లేబర్ ఖర్చులకి వీటిని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. టర్మ్ లోన్స్ అని అంటే లాంగ్ టర్మ్ లోన్స్లో ఏవైతే ఉంటాయో మెకనైజేషన్ కోసం, ట్రాక్టర్స్ కొనడం కోసం, ఆర్ ఇరిగేషన్ ఫెసిలిటీస్ని ఇంప్రూవ్ చేసుకోవడం కోసం, ఆర్ ఈవెన్ ప్లాంటేషన్ క్రాప్స్ని తీసుకొచ్చినప్పుడు, పౌల్ట్రీని తీసుకొచ్చినప్పుడు, ఫిషరీస్ని తీసుకొచ్చినప్పుడు వీటిని యూజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇవి ఇమ్మీడియట్ అగ్రికల్చరల్ నీడ్ కోసం, ఇవి లాంగ్ టర్మ్ నీడ్స్ కోసం యూజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఆబ్వియస్లీ ఇమ్మీడియట్ నీడ్స్ అనే టార్గెట్ అనేది ఎక్కువగా ఉంటుంది, రైట్. సో 87,320 crore రూపీస్ని ఇవ్వడం టార్గెట్ చేయడం జరిగింది. ఎంత అచీవ్ చేశారు, 82,329 crore రూపీస్ని ఇవ్వడం జరిగింది. సో 94% అనేది టార్గెట్ మీట్ అయిపోయింది. ఇక్కడ టార్గెట్ వచ్చేసి 47,620 crore రూపీస్. ఎంత అచీవ్ చేశారు, 58,603 crore రూపీస్. సో టార్గెటెడ్ కంటే ఎక్కువగానే అచీవ్ చేయడం జరిగింది. రబీ క్రాప్లో టార్గెటెడ్ ఎంత ఉంది, 60,680 crore రూపీస్. ఎంత ఇవ్వడం జరిగింది, 78,418 crore రూపీస్ ఇవ్వడం జరిగింది. సో 129. ఇక్కడ చూడండి, ఇదే కంపారిజన్లో అడిగే అవకాశం అనేది ఉంటుంది. ఖరీఫ్తో పోల్చుకున్నప్పుడు రబీలో ఎక్కువగా లోన్స్ అనేది ఇవ్వడం జరిగింది. క్వశ్చన్లో ఇదే ట్విస్ట్ చేసి అడగవచ్చు. ఇదే ఫ్యాక్ట్ని ఏ విధంగానంటే కంపారేటివ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అబ్సల్యూట్ నెంబర్స్ అనేవి క్వశ్చన్లో అడగడం తక్కువగా ఉంటుంది, కంపారిజన్లో ఎక్కువగా క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సో ఖరీఫ్ కంటే రబీలో ఎక్కువగా అబ్సల్యూట్ నెంబర్తో చూసినప్పుడు తక్కువగానే ఉంటుంది. అబ్సల్యూట్ నెంబర్తో 82,000 ఇక్కడ ఎక్కువగా ఉంది, ఇక్కడ 78,000. కానీ టార్గెటెడ్ చూసుకున్నప్పుడు టార్గెట్ కంటే ఎక్కువగా ఇవ్వడం అనేది జరిగింది. డూ రిమెంబర్ దిస్ ఆస్పెక్ట్. సో అగ్రికల్చరల్ టర్మ్ లోన్స్ ఎంత టార్గెట్ చేశారు, 35,380 crore రూపీస్ని టార్గెట్ చేశారు. ఎంత అచీవ్ చేశారు, 48,903 crore రూపీస్ని ఇవ్వడం జరిగింది. సో యాక్షన్ ప్లాన్ కూడా మనం మెన్షన్ చేయడం జరిగింది. ఎంత టార్గెట్ చేస్తున్నారు నెక్స్ట్ ఇయర్కి, 2,64,000 crore రూపీస్ని టార్గెట్ చేయడం అనేది జరుగుతూ ఉంది. ఇది అగ్రికల్చరల్ క్రెడిట్ రిలేటెడ్ ఆస్పెక్ట్. Another important thing is financing tenant farmers in Andhra Pradesh. టెనెంట్ ఫార్మర్స్, కౌలుదారుల కోసం కూడా ప్రత్యేకమైన చర్యలు తీసుకోవడం అనేది జరిగింది. దే హ్యావ్ బ్రాట్ స్పెషల్ స్కీమ్స్ అండ్ మెకానిజమ్స్ ఫర్ టెనెంట్ ఫార్మర్స్ యాజ్ వెల్. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ క్రాప్ కల్టివేటర్ రైట్స్ యాక్ట్ 2019. 2019లో ఆంధ్రప్రదేశ్ క్రాప్ కల్టివేటర్ రైట్స్ యాక్ట్ని తీసుకురావడం
జరిగింది. ఎందుకోసం? టు ప్రొవైడ్ ఇన్స్టిట్యూషనల్ ఫైనాన్స్, ఇన్సూరెన్స్ అండ్ గవర్నమెంట్ బెనిఫిట్స్ టు ద టెనెంట్ ఫార్మర్స్ వితౌట్ అఫెక్టింగ్ ద ల్యాండ్ ఓనర్స్ రైట్. ల్యాండ్ ఓనర్స్ రైట్స్ని అఫెక్ట్ చేయకుండా, నెగిటివ్గా ఇంపాక్ట్ చేయకుండా ఎవరైతే కౌలుదారులు ఉన్నారో, కౌలు రైతులకు ఉన్నారో వారికి ఇన్స్టిట్యూషనల్ ఫైనాన్స్ ఇవ్వడం కోసం, బ్యాంకింగ్ యాక్సెస్ని కల్పించడం కోసం, వారి యొక్క పంటలకి ఇన్సూరెన్స్ ఇవ్వడం కోసం, అదేవిధంగా గవర్నమెంట్ బెనిఫిట్స్ అనేది ఏవైతే ల్యాండ్ ఓనర్స్కి వెళ్తాయో అటువంటి మెకానిజంనే కౌలు రైతులకు కూడా ఎస్టాబ్లిష్ చేయడం కోసం దీన్ని తీసుకురావడం జరిగింది. ఇందులో భాగంగా క్రాప్ కల్టివేటర్స్ రైట్స్ కార్డ్స్ని ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. రైట్. సో based on mutual agreement between land owners and cultivators for a duration of 11 months. సో ఇది ఎగ్జిస్టెన్స్ అనేది 11 months వరకు ఉంటుంది. అండ్ అగ్రిమెంట్ అనేది మస్ట్, అగ్రిమెంట్ ఈస్ మస్ట్. ఇది క్వశ్చన్లో అడిగే అవకాశం అనేది ఉంటుంది. 11 month ఇస్ ద పీరియడ్. దీనివల్ల ఏం చేయొచ్చు? టెనెంట్ ఫార్మర్స్ బ్యాంకింగ్ లోన్స్ కూడా తీసుకోవడానికి యూజ్ అవుతూ ఉంటుంది. సో రైతు భరోసా అనేది కూడా రావడం జరుగుతూ ఉంటుంది. సున్నా వడ్డీ రుణాలు మనం చూద్దాం. సున్నా వడ్డీ పంట రుణాలు రావడం జరుగుతుంది. ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్ రావడం జరుగుతుంది. అదేవిధంగా ఏవైతే ఇన్పుట్ సబ్సిడీస్ ఉన్నాయో వేటి మీద ఉంటాయి? సీడ్స్ అయినా, ఫర్టిలైజర్స్ అయినా, మెషినరీ మీద ఏవైతే సబ్సిడీస్ ఉన్నాయో అవన్నీ కూడా కౌలుదారులకి రావడం జరుగుతుంది. అదేవిధంగా వారు పండించిన పంటకి ఎంఎస్పి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో క్రాప్ లోన్స్కి కూడా యాక్సెసిబిలిటీ అనేది పెరుగుతూ ఉంటుంది. ఎన్ని కార్డ్స్ ఇష్యూ చేశారు ప్రీవియస్ ఇయర్లో? 8,31,884 కార్డ్స్ని ఇష్యూ చేయడం జరిగింది. ఎంత అమౌంట్ని డిస్పర్స్ చేశారు లోన్గా? 323.70 crore రూపీస్ని ఇష్యూ చేయడం జరిగింది. ఎంతమంది ఉన్నారు కార్డ్ హోల్డర్స్? 37,243 సిసిఆర్సి కార్డ్ హోల్డర్స్ ఉండడం జరిగింది. రైట్. సో ఇది ఇంపార్టెంట్. మ్యాక్సిమం క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. వేటి మీద అని అంటే ఎన్ని నెలలు అనేది ఇంపార్టెంట్. ఎన్ని మంత్స్ డ్యూరేషన్ వరకు ఉంటుంది? లైఫ్ టైం అనేది కాదు, 11 months వరకు మాత్రమే. 11 months వరకు మాత్రమే. అనదర్ థింగ్ ఈస్ జాయింట్ లయబిలిటీ గ్రూప్స్. వేటి కోసం తీసుకురావడం జరిగింది? టు ఆర్గనైజ్ ల్యాండ్లెస్ టెనెంట్ ఫార్మర్స్ అండ్ స్మాల్ మార్జినల్ ఫార్మర్స్ ఇంటూ ఎ గ్రూప్ ఫర్ యాక్సెసింగ్ ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్స్. నార్మల్గా ఏం జరుగుతూ ఉంటుంది? టెనెంట్ ఫార్మర్స్కి వాళ్ళ కొలాటరల్స్ అనేవి తక్కువగా ఉంటాయి. స్మాల్ ఫార్మర్స్ ఆర్ మార్జినల్ ఫార్మర్స్ దగ్గర కూడా కొలాటరల్ అనేది ఎక్కువగా ఉండవు. భూమి తాకట్టు పెట్టడానికి టెనెంట్ ఫార్మర్స్కి ల్యాండ్ ఓనర్స్ అనే వాళ్ళు అనుమతించరు. కానీ వాళ్ళకి ఇన్స్టిట్యూషనల్ ఫైనాన్స్ అనేది రావాలంటే ఏ విధంగా వస్తుంది? ఈ జాయింట్ లయబిలిటీ గ్రూప్స్ లాగా ఫామ్ అవుతూ ఉంటారు. మనకు తెలుసు విలేజ్ లెవెల్లో ఎస్ఎస్జి గ్రూప్స్ ఉంటాయి కదా, డ్వాక్రా గ్రూప్స్ అని అంటాం. ఇందులో కొంతమంది ఫ్యామిలీస్ అనేవారు పూల్ అయిపోయి బ్యాంక్ లోన్స్ తీసుకొని వాళ్ళు డిస్పర్స్ చేసుకున్న తర్వాత ఆ అమౌంట్ని అందరూ కలిసి కట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎవరైనా ఒకరు కట్టకపోయినట్లయితే అందరూ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. షేర్డ్ రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటుంది. ఒక గ్రూప్ బిహేవియర్ ఇలా ఉండడం వల్ల ఫైనాన్షియల్ డిసిప్లిన్ని ప్రమోట్ చేస్తూ ఉంటుంది. సో ఒక పర్టికులర్ మెంబర్ కట్టకపోతే మిగిలిన వారందరూ వారి మీద ఒక ప్రెషర్ తీసుకొచ్చి వారి యొక్క డిసిప్లిన్ని ఎన్షూర్ చేసే ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఇక్కడ కూడా సేమ్ ఏదైతే ఉంటుందో ఇక్కడ టెనెంట్ ఫార్మర్స్ ఉన్నారో వారందరూ కలిసి ఒక గ్రూప్గా ఏర్పడేసి వారికి యాక్సెసిబిలిటీ అనేది వస్తూ ఉంటుంది. ఒక్కసారి లోన్స్ తీసుకున్న తర్వాత అందరూ కట్టాల్సిన రెస్పాన్సిబిలిటీ అనేది అందరి మీదకి వెళ్తుంది. ఒక షేర్డ్ రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటుంది. రైట్. సో వీటిని పిఎస్సిస్కి లింక్ చేయడం అనేది జరిగింది. ప్రైమరీ అగ్రికల్చరల్ సొసైటీస్. ఎందుకు ప్రైమరీ అగ్రికల్చర్ సొసైటీస్ మాత్రమే ఎక్కువగా లోన్స్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది? సో ఈ జాయింట్ లయబిలిటీ గ్రూప్స్ని వీటికి లింక్ చేశారు. అట్ ది సేమ్ టైం డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్స్ బ్యాంక్స్కు కూడా అసోసియేట్ చేయడం జరిగింది. వీళ్ళు ఈ పిఎస్సిస్ని సపోర్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. క్రెడిట్ లోన్స్ ఇవ్వడానికి వీళ్ళు ఎక్కువగా సపోర్ట్ చేస్తారు. అదేవిధంగా రైతు భరోసా కేంద్రాస్కి కూడా ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. రైతు భరోసా కేంద్రాస్లో ఏం జరుగుతూ ఉంటుంది? ఏ ఫార్మర్ ఏ పంట పండిస్తున్నారు, వాళ్ళు నిజంగా పంటలు వేస్తున్నారా లేదా, సో వెరిఫికేషన్కి ఈజీగా అవుతుంది. సో ఒక మెకానిజం, ఇంటిగ్రేటెడ్ మెకానిజం తీసుకురావడం ద్వారా ఒక గ్రూప్స్ని క్రియేట్ చేశారు. ఆ గ్రూప్కి జాయింట్గా లోన్స్ ఇస్తారు. వారందరూ కలిసి తిరిగి కట్టాల్సిన అవసరం అనేది ఉంటుంది. రైట్. ఎన్ని గ్రూప్స్ అలాంటివి ఫామ్ అయిపోయాయి? 6,850 గ్రూప్స్ అనేవి ఫామ్ అవ్వడం జరిగింది. ఎంత లోన్స్ అమౌంట్ క్రియేట్ అయిపోయింది? 212.71 crore రూపీస్ని డిస్పర్స్ చేయడం అనేది జరిగింది. రైట్. అనదర్ థింగ్ ఈ సున్నా వడ్డీ పంట రుణాలు స్కీమ్. నార్మల్గా ఏమైనా లోన్ అనేది ఇచ్చినప్పుడు ఫార్మర్స్ అనేవారు ఆ లోన్ని పే చేస్తున్నప్పుడు ఇంట్రెస్ట్ అమౌంట్తో పాటు పే చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. సపోజ్ ఒక 1 lakh లోన్ అనేది ఇచ్చారు ఒక ఫార్మింగ్ కమ్యూనిటీకి, ఒక ఫార్మింగ్ ఫ్యామిలీకి. సో 1 lakh ఇచ్చినప్పుడు 18% అనుకుందాము ఇంట్రెస్ట్ రేట్. సో విత్ ఇన్ 1 year వాళ్ళు ఎంత కట్టాల్సిన అవసరం అనేది ఉంటుంది? 1,18,000 రూపీస్ని పే చేయాల్సిన అవసరం అనేది
ఉంటుంది. ఈ 1,18,000ని వితిన్ 1 ఇయర్ లోపల తీసుకున్నప్పుడు కట్టినట్లయితే ఈ ఇంట్రెస్ట్ అమౌంట్ ఏదైతే ఉందో 18,000 రూపీస్ అనేది తిరిగి వాళ్ళ బ్యాంక్ అకౌంట్‌లో గవర్నమెంట్ అనేది వేయడం జరుగుతూ ఉంది. సో, ఎఫెక్టివ్‌గా వాళ్ళు ఎంత కడుతున్నారు? వాళ్ళు తీసుకున్న ప్రిన్సిపల్ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే కడుతున్నారు. సో, 1,00,000 రూపీస్‌ని ప్రిన్సిపల్ అమౌంట్‌గా తీసుకురావడం జరిగింది. ఆ 1,00,000 రూపీస్‌నే వాళ్ళు మాత్రం కడుతున్నారు. ఇక్కడ రీయింబర్స్‌మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ నేమ్ అనేది మిస్నామియర్, సున్నా వడ్డీ పంట రుణాలు అని పేరులో ఉంది. కానీ ఇక్కడ అమౌంట్ అనేది వాళ్ళు ఇంట్రెస్ట్ కడతారు. ఇంట్రెస్ట్ కట్టిన తర్వాత ఆ అమౌంట్ అనేది రీయింబర్స్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళ అకౌంట్‌లోకి మళ్ళీ తిరిగి వేయడం జరుగుతుంది. ఒకవేళ వితిన్ 1 ఇయర్ లోపలనే కట్టారనుకోండి, 1 ఇయర్ లోపలనే కట్టడం అనేది ఇంపార్టెంట్. అండ్ మాక్సిమం అమౌంట్ ఎంత ప్రిన్సిపల్ అమౌంట్ 1,00,000 రూపీస్. 1,00,000 రూపీస్ వరకు మాత్రమే లోన్ అమౌంట్ అనేది ఉండాలి. అండ్ తీసుకున్న అమౌంట్‌ని తీసుకున్నప్పటి నుండి 12 నెలల లోపల వాళ్ళు పూర్తిగా చెల్లించాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఇలా చేయడం ద్వారా ఏం జరుగుతుంది? గవర్నమెంట్ అనేది ఒక క్రెడిట్ డిసిప్లిన్‌ని ప్రమోట్ చేస్తూ ఉంది. ఒక క్రెడిట్ కల్చర్. ఏం జరుగుతుంది నార్మల్‌గా ఒక్కసారి లోన్ తీసుకున్నారంటే గవర్నమెంట్‌కి మళ్ళీ రీపే చేయడం అనేది లేదు. సో, ఇటువంటి ఇన్సెంటివ్ ఇవ్వడం ద్వారా ఒక రీపేమెంట్ కల్చర్‌ని క్రియేట్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ 18,000 తగ్గుతుంది కదా! ఫార్మర్స్ మీద బర్డెన్ అనేది. సో, ఇట్ ఈస్ లెసనింగ్ ద బర్డెన్ ఆన్ ద ఫార్మర్స్ యాస్ వెల్. సో, ఎప్పటి నుండి స్టార్ట్ చేశారు? ఖరీఫ్ నుండి స్టార్ట్ చేయడం జరిగింది. ఖరీఫ్ 2019 నుండి క్రాప్ లోన్స్ అప్ టు 1,00,000 వితిన్ 1 ఇయర్ లోపల కట్టాల్సిన అవసరం అనేది ఉంటుంది. బ్యాంక్ అకౌంట్స్ లోపలికి మళ్ళీ ఇంట్రెస్ట్ అమౌంట్ ఏదైతే ఉందో వాళ్ళు పే చేసింది అది రిటర్న్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. సో, సబ్సిడీ అమౌంట్ ఎంత సెటిల్ చేశారు? 84.30 క్రోర్స్ రూపీస్‌ని సబ్సిడీగా ఇవ్వడం అనేది జరిగింది. బెనిఫిషరీస్ 4.48. డేటా ఇది అంత ఇంపార్టెంట్ ఏం కాదు. ఈ డేటా ఇంపార్టెంట్. 1,00,000 రూపీస్ అనేది మాక్సిమం లోన్ ఉంటుంది. 1 ఇయర్ లోపల కట్టాల్సిన అవసరం అనేది ఉంటుంది. రైట్. అనదర్ థింగ్ ఈస్ ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్. క్రాప్ ఇన్సూరెన్స్‌ని తీసుకురావడం జరిగింది. ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్. క్రాప్ ఇన్సూరెన్స్‌కి ప్రీమియం అమౌంట్ అనేది ఫార్మర్స్ కట్టాల్సిన అవసరం అంటూ లేదు. నార్మల్‌గా ఇన్సూరెన్స్ స్కీమ్స్ ఎందుకు తీసుకొచ్చారు? క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్స్‌కి టు మిటిగేట్ ద అగ్రికల్చరల్ రిస్క్ దట్ ఆర్ కాజ్డ్ బై క్లైమేట్ చేంజెస్, ఎక్స్‌ట్రీమ్ వెదర్ ఈవెంట్స్, డ్రౌట్స్, ఫ్లడింగ్ ఇంకా ఏవైనా న్యాచురల్ కెలామిటీస్ ఉంటే వీటి వల్ల జరుగుతున్న ఉపద్రవాల నుండి ఫార్మర్స్‌కి ప్రొటెక్షన్ ఇవ్వడం కోసం వీటిని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా టు ఎన్ష్యూర్ సస్టైనబుల్ ఫుడ్ ప్రొడక్షన్ అనేది ఉండడం కోసం కూడా దీన్ని తీసుకురావడం జరిగింది. ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్స్ అనేవి 2 విధాలుగా ఉన్నాయి. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. ఈ ఫసల్ బీమా యోజన అనేది ఏవైతే క్లైమేట్ చేంజెస్ వల్ల జరుగుతున్నాయో, ఎక్స్‌ట్రీమ్ ఈవెంట్స్ ఉన్నాయో, డ్రౌట్స్ అయినా, ఫ్లడ్స్ అయినా, ఆర్ పెస్ట్స్, ఈవెన్ డిసీజెస్ వీటి వల్ల పంట నష్టం జరిగినప్పుడు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన స్కీమ్ కవర్ చేస్తూ ఉంటుంది. సెకండ్ స్కీమ్‌ని తీసుకురావడం జరిగింది. రీస్ట్రక్చర్డ్ వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్. నార్మల్‌గా ఏం జరుగుతూ ఉంటుంది? ఆబ్వియస్లీ ప్రతిసారి డ్రౌట్స్ రావాల్సిన పని లేదు. ఫ్లడ్సే వచ్చి పంట నష్టం రావాల్సిన పని లేదు. ఒక్కొక్కసారి టెంపరేచర్ అనేది చాలా ఎక్కువగా పెరిగిపోవడం వల్ల పంట అనేది నాశనం అయ్యే అవకాశం అనేది ఉంది. రెయిన్‌ఫాల్ అనేది చాలా తక్కువగా స్కాంటీగా ఉన్నప్పుడు కూడా ఇలాంటి సిట్యుయేషన్ వచ్చే అవకాశం అనేది ఉంది. ఇంకొకసారి ఏం జరగవచ్చు? హిల్లీ ఏరియాస్‌లో టెంపరేచర్ అనేది అబ్నార్మల్‌గా పడిపోయినప్పుడు కూడా ఫ్రాస్ట్ అనేది రావడం వల్ల కూడా క్రాప్ లాసెస్ అనేది వచ్చే అవకాశం అనేది ఉంది. అవి ఈ కేటగిరీస్‌లోకి రావాల్సిన అవసరం అనేది లేదు. అందువల్లనే ఇంకొక ప్రోగ్రామ్‌ని కూడా తీసుకురావడం జరిగింది. రీస్ట్రక్చర్డ్ వెదర్ బేస్డ్. సో, వెదర్‌లో ఏముంటుంది? టెంపరేచర్ అండ్ ప్రెసిపిటేషన్. సో, 2 ఫ్యాక్టర్స్ మీద తీసుకురావడం జరిగింది. రైట్. టు అడ్రెస్ ద వెదర్ రిలేటెడ్ రిస్క్. ఇది యూనివర్సల్ క్రాప్ ఇన్సూరెన్స్. యూనివర్సల్ అంటే అందరికీ యాక్సెసిబుల్ ఉంటుంది. ఫార్మర్స్ అవ్వచ్చు, టెనెంట్ ఫార్మర్స్ ఇద్దరికీ కూడా ఇందులో ఉంటుంది. ఎలా ఫెసిలిటేట్ చేస్తారు? ఈ క్రాప్ బుకింగ్. ఇందాక చూసాం కదా! ఈ క్రాప్‌లో రిజిస్టర్ అవ్వగానే వారికి ఆటోమేటిక్‌గా ఇన్సూరెన్స్ అనేది వర్తిస్తుంది. సో, కవరేజ్ ఏరియా అనేది ఎంత ఉంది? 43.42 లాక్ హెక్టార్స్‌కి కవరేజ్ ఏరియా రావడం జరిగింది. ఎంతమంది ఫార్మర్స్‌ని కవర్ చేశారు? 50.01 లాక్ ఫార్మర్స్‌ని కవర్ చేయడం జరిగింది ఈ స్కీమ్ కింద. రైట్. సో, మెయిన్‌గా ఇక్కడ అడగాల్సింది ఏంటంటే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అన్నింటిని కవర్ చేయదు. క్రాప్ అనేది ఓన్లీ ఎక్స్‌ట్రీమ్ ఈవెంట్స్ జరిగినప్పుడు మాత్రమే ఇది కవర్ చేస్తుంది. వెదర్ రిలేటెడ్‌కి సెపరేట్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది ఉంది. రైట్. అనదర్ థింగ్ GAP-FSS పొలంబడి అండ్ ఇండియా GAP సర్టిఫికేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్. GAP అంటే గుడ్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్. ఇక్కడ FFS అంటే ఫార్మర్ ఫీల్డ్ స్కూల్స్. సో, పొలంబడి ఫార్మర్ ఫీల్డ్ స్కూల్స్‌ని తీసుకురావడం జరిగింది. ఎందుకోసం? అగ్రికల్చర్ అనేది చాలా ఛాలెంజెస్‌ని ఫేస్ చేస్తూ ఉంది. ఈ ఛాలెంజెస్‌ని అడ్రెస్ చేయడం కోసం వీటిని తీసుకురావడం జరిగింది.
నార్మల్‌గా ఏం జరుగుతుంది అగ్రికల్చర్‌లో కాస్ట్ అనేది అగ్రికల్చర్ యొక్క కల్టివేషన్ కాస్ట్ అనేది పెరిగిపోయింది. ఫార్మింగ్ అనేది చాలా కాస్ట్‌లీ అయిపోయింది. వాటిని తగ్గించడం కోసం. అట్ ది సేమ్ టైమ్ క్రాప్ ప్రొడక్టివిటీ అనేది తగ్గుతూ వస్తూ ఉంది. ప్రొడక్టివిటీ ఒకప్పుడు ఒక ఎకరానికి 40 బస్తాల వరి వస్తూ ఉంటే ఇప్పుడు 35-36 మాత్రమే రావడం జరుగుతూ ఉంది. సో, ఇది క్రాప్ ప్రొడక్టివిటీ తగ్గుతుంది. దీన్ని కూడా అరికట్టడానికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా కొత్త కొత్త ఇన్ఫెక్ట్స్ అనేది రావడం జరుగుతుంది. కొత్త పెస్ట్ అనేవి రావడం జరుగుతుంది. సో, పెస్ట్ రెసిస్టెంట్ వెరైటీస్‌ని డెవలప్ చేయడం కోసం కూడా వీటిని తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అనేది పెరుగుతూ ఉంది. ఆ పొల్యూషన్‌ని తట్టుకొని నిలబడేలాగా క్రాపింగ్ ప్రాక్టీసెస్‌ని తీసుకురావడం కోసం. ఓవరాల్‌గా ఫుడ్ సేఫ్టీని ఎన్‌ష్యూర్ చేస్తూ ఫుడ్ సెక్యూరిటీని కూడా తీసుకురావడం కోసం వీటిని తీసుకురావడం జరిగింది. వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్? టు ట్రైన్ ద ఫార్మర్స్ ఇన్ సస్టైనబుల్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ విత్ మినిమల్ యూజ్ ఆఫ్ కెమికల్ పెస్టిసైడ్స్. సస్టైనబుల్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ అంటే ఏంటి? ఎప్పుడైనా సస్టైనబిలిటీ వచ్చినప్పుడు 3 కాంపోనెంట్స్ అనేది ఉంటాయి. ఒకటి ఎన్విరాన్మెంట్ కాంపోనెంట్ ఉంటుంది, ఎకానమీ కాంపోనెంట్ అనేది ఉంటుంది, అనదర్ వన్ ఈజ్ సొసైటీ కాంపోనెంట్ అనేది ఉంటుంది. సో ఎన్విరాన్మెంట్ వచ్చినప్పుడు ఎన్విరాన్మెంట్కి అనేది డిగ్రేడేషన్ జరగకూడదు, ఎన్విరాన్మెంట్కి డ్యామేజ్ అనేది జరగకూడదు, అండ్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో రిసోర్సెస్ అనేవి ఎఫెక్టివ్గా యూజ్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. మినిమల్ యూటిలైజేషన్ అనేది మినిమల్గా వాటిని వాడుకోవాలి, వేస్టేజ్ అనేది తక్కువగా ఉండాల్సిన అవసరం ఉండదు. అదేవిధంగా ఎకనామిక్ వైజ్గా చూసినప్పుడు ప్రొడక్టివిటీ అనేది ఎక్కువగా ఉండాలి. సోషల్గా చూసినప్పుడు సోషల్గా ఫస్ట్ వచ్చేసి ఫుడ్ సెక్యూరిటీ అనేది ఉండాలి, అండ్ సోషల్ ఈక్విటీ ఆస్పెక్ట్ అనేది కూడా ఉండాలి. ఏవైతే ప్రొడ్యూస్ చేస్తారో అవి అందరికీ అందుబాటులో ఉండాల్సిన అవసరం అనేది ఉంది. సో సస్టైనబుల్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ తీసుకురావడం ద్వారా ఎకనామిక్ ప్రొడక్టివిటీని పెంచుతూనే ఎన్విరాన్మెంటల్ యొక్క ఇంపాక్ట్ అనేది తగ్గించవచ్చును, రిసోర్సెస్ని ఆప్టిమమ్గా యూజ్ చేయవచ్చును, రిసోర్సెస్ని వేస్టేజ్ని తగ్గించవచ్చును. సో అటువంటి ప్రాక్టీసెస్ మీద వీరికి ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఎంతమందిని తీసుకెళ్తారు? 30 ఫార్మర్స్ పర్ విలేజ్. ఈ పొలంబడి ప్రోగ్రామ్కి 30 ఫార్మర్స్ని ఒక్కొక్క విలేజ్ నుండి 30 మంది రైతులని పిక్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. 14 వీక్స్ ట్రైనింగ్ ఉంటుంది. వీక్లో ఒక సెక్షన్ అనేది ఉంటుంది. 14 వీక్స్ అనేది ఉంటుంది. సో ఓవరాల్గా 14 సెషన్స్ అనేవి ఉంటాయి. 30 ఫార్మర్స్ని ఒక విలేజ్ నుండి పిక్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. మేజర్గా ఫోకస్ ఏముంటుంది? క్రాప్ సర్వేలెన్స్ మీద. క్రాప్లో ఏం జరుగుతున్నాయి, ఏ మార్పులు వస్తున్నాయి అనే దాని మీద దృష్టి పెట్టడం కోసం అనేది ఉంటుంది. అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ క్రాప్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ కోసం. ఇంటిగ్రేటెడ్ క్రాప్ మేనేజ్మెంట్ టెక్నిక్స్లో ఏమేమి ఉంటాయి కాంపోనెంట్స్? పెస్ట్ మేనేజ్మెంట్ కాంపోనెంట్ ఉంటుంది, న్యూట్రియంట్ మేనేజ్మెంట్ కాంపోనెంట్, వాటర్ మేనేజ్మెంట్ కాంపోనెంట్, అండ్ పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీస్ అండ్ ఫార్మ్ మెకనైజేషన్. పెస్ట్ మేనేజ్మెంట్ కాంపోనెంట్లో నార్మల్గా పెస్ట్ వచ్చింది అని అంటే, ఏమైనా చీడపురుగులు వచ్చాయంటే డైరెక్ట్గా కెమికల్ని యూజ్ చేయకుండా కల్చరల్ ఆస్పెక్ట్ ద్వారా కూడా వాటిని తగ్గించడానికి, బయోలజికల్ ఆస్పెక్ట్ ద్వారా తగ్గించడానికి యూజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సపోజ్ ఏమైనా పారాసైట్స్ ఉన్నాయి, పారాసైట్స్ని డెవలప్ చేయడం ద్వారా ఆ పెస్ట్ని కంట్రోల్ చేయవచ్చా లేదా, కల్చరల్ చేంజెస్ ద్వారా, ఇంటర్ క్రాపింగ్ ద్వారా, మిక్స్డ్ క్రాపింగ్ తీసుకురావడం ద్వారా ఎటువంటి పెస్ట్ని అనేది ఏమైనా తగ్గించవచ్చా చూడడం జరుగుతుంది. న్యూట్రియంట్స్ డైరెక్ట్ కావాలంటే ఓన్లీ ఫర్టిలైజర్స్ మీదనే డిపెండ్ అవ్వకుండా బయో ఫర్టిలైజర్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా కూడా న్యూట్రియంట్స్ని అందించడం కోసం. ఇంకా క్రాప్ హార్వెస్టింగ్ టైంలో వాటిని కొన్ని లేయర్స్ని అలానే ఉంచి ఒక మల్చింగ్ టెక్నిక్ ద్వారా న్యూట్రియంట్స్ని ఎక్కువగా అందించడం అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ వాటర్ మేనేజ్మెంట్లో ఏమేమి టెక్నిక్స్ ఉంటాయి? మైక్రో ఇరిగేషన్ టెక్నిక్స్ అనేది ఎక్కువగా యూజ్ చేయడం అనేది జరుగుతుంది. డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్ ఇరిగేషన్, వీటి టెక్నిక్స్ని ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది. సో ఎప్పుడైతే రైతులు ఈ పొలం బడికి అటెండ్ అవుతారో ఈ టెక్నిక్స్ అన్నింటి మీద వారికి ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా సస్టైనబుల్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ని వారు చేయాలి అని నేర్పించడం జరుగుతూ ఉంటుంది. ఎంతమందికి ఇచ్చారు? అచీవ్మెంట్ వచ్చేసి ప్రీవియస్ ఇయర్లో 1104 పొలంబడి సెషన్స్ వర్ కండక్టెడ్. ఎంతమంది ఫార్మర్స్ అటెండ్ అయ్యారు? 33,120 ఫార్మర్స్ వర్ ట్రైన్డ్ ఇన్ దీస్ ఆస్పెక్ట్స్. సో ఫైనాన్షియల్ ఎక్స్పెండిచర్ అనేది కూడా ఇవ్వడం జరిగింది, అంత ఇంపార్టెంట్ ఏం కాదు. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ పొలంబడి విత్ ఇండియా జిఏపి సర్టిఫికేషన్. నార్మల్గా ఏం జరుగుతుంది? ఈ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ని వీళ్ళు పొలంబడి ద్వారా నేర్చుకుంటున్నారు. ఆ నేర్చుకున్న పొలంబడి అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ని వారు ఇంప్లిమెంట్ చేసినప్పుడు వారి యొక్క ఈల్డ్ అనేది బెటర్గా రావడం జరుగుతుంది. అందులో పెస్టిసైడ్స్ అనేవి తక్కువగా ఉంటాయి. సో తద్వారా వారికి సర్టిఫికేషన్ ఇవ్వడం ద్వారా వారి యొక్క మార్కెట్ యాక్సెసిబిలిటీని పెంచవచ్చును, మార్కెట్ యొక్క విజిబిలిటీని కూడా పెంచవచ్చును, రైట్. సో ఎక్కువగా ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది. మనకు తెలుసు ఆర్గానిక్ ఫుడ్స్కి ఎక్కువ డిమాండ్ అనేది ఉంటుంది. ఇవి సెమీ ఆర్గానిక్గా పరిగణింపబడతాయి. సో వీటికి కూడా ఎక్కువగా డిమాండ్ అనేది క్రియేట్ చేయబడుతూ ఉంటుంది. కానీ వీటిని గుర్తించడం ఎలా? అందుకోసం సర్టిఫికేషన్ ఏదైతే ఉందో దాంతో ఇంటిగ్రేట్ చేయడం అనేది జరిగింది. ఇండియా గుడ్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ సర్టిఫికేషన్కి దీన్ని లింక్ చేయడం అనేది జరిగింది.
right? To promote good agricultural practices and also to ensure food safety standards for domestic and exports markets. మనం మార్కెట్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నప్పుడు వేరే కంట్రీస్లో యూరోప్ కంట్రీస్లో ఏముంటాయి, శానిటరీ ఫైటో శానిటరీ స్టాండర్డ్స్ అనేవి ఉండడం అనేది జరుగుతుంది. సో అందులో పెస్ట్ రెసిడ్యూస్ ఏవైతే ఉన్నాయనుకోండి, ఒకవేళ ఉన్నాయంటే వాటిని యాక్సెప్ట్ చేయరు. మనం తెలుసు ప్రీవియస్ 2-3 ఇయర్స్లో మ్యాంగోస్ అనేవి రిజెక్ట్ చేయబడ్డాయి. మ్యాంగోస్ అనే ఎక్స్పోర్ట్ అనేది యూరోప్కి బ్యాన్ అయింది. ఎందువల్ల? అందులో పెస్ట్ రెసిడ్యూస్ అనేవి ఉండడం జరిగింది. ఏవైతే మ్యాంగోస్కి వస్తున్న పెస్ట్ని కంట్రోల్ చేయడానికి ఈ పెస్టిసైడ్స్ని యూజ్ చేశారు. ఆ పెస్టిసైడ్స్ యొక్క రెసిడ్యూస్ మిగిలినవి వాటిలో అలానే ఉండడం వల్ల వాటిని యూరోప్లో యాక్సెప్ట్ చేయలేదు, రిజెక్ట్ చేయబడ్డాయి. ఎక్స్పోర్ట్స్ అనేవి రిజెక్ట్ చేయబడ్డాయి. సో ఇటువంటి టెక్నిక్స్, గుడ్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ని యూజ్ చేయడం ద్వారా ఈ పెస్ట్ రెసిడ్యూ అనేది తక్కువగా ఉంటుంది. ఎక్స్పోర్ట్ యొక్క కేపబిలిటీ అనేది ఎక్కువగా పెరుగుతుంది. ఎక్స్పోర్ట్ కాంపిటేటివ్నెస్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఎలా జరుగుతూ ఉంటుంది? ఎఫ్పిఓ ఇంటిగ్రేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఈ ఫార్మర్స్ వచ్చేసి ఎఫ్పిఓతో అఫిలియేట్ అవుతారు. ఆ ఎఫ్పిఏతో అఫిలియేట్ అయిన తర్వాత ఎఫ్పిఓస్ అనేవి వీటిని ఫెసిలిటేట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎవరు సర్టిఫై చేస్తారు? సర్టిఫైడ్ బాడీ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ సర్టిఫికేషన్ అథారిటీ, ఏపీ SOPCA, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ సర్టిఫికేషన్ అథారిటీ. ఇట్ ఈస్ అక్రిడేటెడ్ బై క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, దట్ ఈస్ అండర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంట్రోల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంట్రోల్లో ఉన్న క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి ఇది అక్రిడేటెడ్గా ఉంది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ సర్టిఫికేషన్ అథారిటీ ఏజెన్సీ ఎవరు? సర్టిఫైయింగ్ బాడీ ఇచ్చేస్తారు. ఎవరు ఫెసిలిటేట్ చేస్తారు? వీటిని ఎఫ్పిఓస్ ఫెసిలిటేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ వీటిని ఫెసిలిటేట్ చేయడం అనేది జరుగుతుంది. ఇందులో భాగంగా టెస్టింగ్ అనేది కూడా చేయడం జరుగుతుంది. ప్రొడక్ట్స్ ఆర్ టెస్టెడ్ ఫర్ మ్యాక్సిమం రెసిడ్యువల్ లిమిట్స్. చెప్పాను కదా, ఒకసారి పెస్ట్ యూజ్ చేసినప్పుడు దాని మీద పెస్ట్ అనేది వెళ్ళిపోతూ ఉండాలి, కానీ కొంతవరకు అలౌడ్గా ఉంటుంది. ఎంత మ్యాక్సిమం అనేది అలౌడ్ చేస్తారు అనేది మనం చూస్తారు. డిఫరెంట్ స్టాండర్డ్స్ అనేది ఉంటుంది. ఇండియాలో అయితే FSSAI అనేది మనం వీటిని ప్రిస్క్రైబ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో టెస్టింగ్ అనేది చేస్తారు. టెస్టింగ్ ఎవరు చేస్తారు? NABL అక్రిడేటెడ్ ల్యాబొరేటరీస్ ఎవరైతే ఉన్నారో వారిని ఈ టెస్టింగ్ అనేది చేయడం జరుగుతుంది. సో వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ దీస్ స్కీమ్స్? ఆబ్వియస్లీ హయ్యర్ ఇన్కమ్ అనేది రావడం జరిగింది. ఫార్మర్స్కి హయ్యర్ ప్రైజెస్ రావడం జరిగింది కంపేర్ టు ద ప్రివైలింగ్ MSP. ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అవుతూ ఉంటాయి. వీటికి ఆర్గానిక్ సర్టిఫికేషన్ రావడం ద్వారా కంప్లీట్ ఆర్గానిక్ కాకపోయినా సెమీ ఆర్గానిక్గా పరిగణింపబడి వీటికి ఎక్కువగా ఇన్కమ్ అనేది రావడం జరిగింది. అడిషనల్ ఇన్కమ్ అనేది కూడా రావడం జరిగింది. సో యాక్షన్ ప్లాన్ అనేది గవర్నమెంట్ అనౌన్స్ చేసింది నెక్స్ట్ ఇయర్కి. 1300 పొలంబడి స్కీమ్స్ని, పొలంబడి ఇనిషియేటివ్స్ని తీసుకురావడం కోసం, 40,000 ఫార్మర్స్ని ట్రైన్ చేయడం కోసం, అదేవిధంగా క్రాప్స్ని ఎక్స్టెండ్ చేయడం కోసం, కవర్ ఏవైతే ఉన్నాయో ప్యాడీ, పల్సెస్, మిల్లెట్స్, మైజెస్ అండ్ ఆయిల్ సీడ్స్, వీటన్నింటికి ఈ కవరేజ్ అనేది తీసుకురావడం కోసం యాక్షన్ ప్లాన్ అనేది డిసైడ్ చేయడం జరిగింది. ప్రజెంట్గా వీళ్ళు చేస్తున్న దాని ప్రకారం ఏమేమి ఇచ్చారో ప్యాడీ, గ్రౌండ్నట్ అండ్ మిల్లెట్స్కి ఈ కవరేజ్ అనేది ఎక్కువగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి పల్సెస్ అండ్ మైజెస్ అండ్ ఆయిల్ సీడ్స్కి కూడా ఎక్స్టెండ్ చేయడం అనేది జరిగింది. అనదర్ ఇంపార్టెంట్ స్కీమ్, నేషనల్ ప్రాజెక్ట్ మిషన్ ఆన్ సాయిల్ హెల్త్ అండ్ ఫర్టిలిటీ. It is merged with the Rashtriya Krishi Vikas Yojana as the soil health and fertility component. Right. So, what is the main aim of it? What is the objective of it? To improve the soil health by promoting judicious use of fertilizers. ఏవైతే ఆర్టిఫిషియల్ సింథటిక్ ఫర్టిలైజర్స్ ఉన్నాయో వాటిని జుడిషియస్గా ఎంతైతే తగు మోతాదులో, ఎంత అవసరమైనంత వరకు మాత్రమే యూజ్ చేయడం ద్వారా సాయిల్ హెల్త్ని ప్రమోట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ని కూడా, బయో ఫర్టిలైజర్స్ని కూడా ప్రమోట్ చేయడం ద్వారా సాయిల్ హెల్త్ని ప్రమోట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో దే ప్రొవైడ్ సాయిల్ హెల్త్ కార్డ్స్ విత్ ఇన్ఫర్మేషన్ ఆన్ న్యూట్రియన్ స్టేటస్ అండ్ రికమెండేషన్స్ ఫర్ ఆప్టిమల్ ఫర్టిలైజర్స్ అప్లికేషన్ టు ఎన్హాన్స్ ద ప్రొడక్టివిటీ అండ్ ఫర్టిలిటీ. నార్మల్గా వారికి సాయిల్ హెల్త్ కార్డ్స్ని ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. దానిలో ఏ న్యూట్రియంట్స్ అనేవి ఎంత మోతాదులో ఉన్నాయో వారికి చెప్పడం జరుగుతుంది. సో వారికి ప్రిస్క్రిప్షన్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. ఏ న్యూట్రియంట్స్ని, ఏ ఫర్టిలైజర్స్ని ఎంతవరకు వాడాలి అని కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది. తద్వారా సాయిల్ హెల్త్ని ఇంప్రూవ్ చేయడం జరుగుతూ ఉంటుంది. అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ సబ్సిడీస్ సీడ్ డిస్ట్రిబ్యూషన్. ఎంత సీడ్ డిస్ట్రిబ్యూట్ చేశారు ఓవరాల్గా అనేది ఇంపార్టెంట్. ఖరీఫ్లో ఎంత సీడ్ డిస్ట్రిబ్యూట్ చేశారు? 5.55 lakh quintals of seeds were distributed. Of various crops seeds were distributed. So beneficiaries వచ్చేసి 11.03 lakh farmers beneficiaries ఉండడం జరిగింది. ఖరీఫ్ సీజన్లో 3.27 lakh quintals of seeds were distributed. రైట్. ఆబ్వియస్లీ ఖరీఫ్లో ఎక్కువగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది, రబీతో
పోల్చినప్పుడు ఎంతమంది బెనిఫిషియరీస్ ఉన్నారు? 3.01 lakh బెనిఫిషియరీ ఉండడం జరిగింది. ఓవరాల్గా 8.82 lakh క్వింటల్స్ ఆఫ్ సీడ్స్ ఆఫ్ వేరియస్ క్రాప్స్ వర్ డిస్ట్రిబ్యూటెడ్, రైట్. సో సబ్సిడీ వాల్యూ వచ్చేసి 326.43 crore రూపీస్, రైట్. సో డేటా అనేది సీడ్స్ రిలేటెడ్ ఇంపార్టెంట్, ప్రీవియస్ క్వశ్చన్స్లో అడగడం జరిగింది, ప్రీవియస్ ఇయర్స్లో అడగడం జరిగింది. ఎంత సబ్సిడీని సీడ్స్ మీద యూటిలైజ్ చేశారు, ఎంత అమౌంట్ని సీడ్స్ మీద యూటిలైజ్ చేశారు అనే క్వశ్చన్ రావడం జరిగింది, ఓవరాల్గా రావడం జరిగింది, రైట్. సో ఇది సీడ్స్ రిలేటెడ్. అనదర్ థింగ్ ఈస్ ఫర్టిలైజర్స్ రిలేటెడ్. సో ఫర్టిలైజర్ పాలసీ ఇనిషియేటివ్స్ని తీసుకురావడం జరిగింది. ఇందులో కన్జంప్షన్ బేస్ మీద, టోటల్ కన్జంప్షన్, ప్రోడక్ట్ బేస్ మీద, న్యూట్రియంట్ బేస్ మీద వేరియస్ డేటా అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్రోడక్ట్ బేస్డ్ అంటే ఏంటి? కంప్లీట్ యూరియా, ఇందులో అన్ని న్యూట్రియంట్స్ అనేవి మిక్స్గా ఉంటాయి. యూరియా, డిఏపి ఆర్ ఎంఏపి, వీటిలో అన్ని న్యూట్రియంట్స్ అనేవి మిక్స్డ్గా కాంప్లెక్స్గా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ కాంపోనెంట్ వైజ్గా కూడా డేటా అనేది ఇవ్వడం జరిగింది. ఇది 36.28 lakh మెట్రిక్ టన్స్గా ఉంది. ఇది 17.22 lakh మెట్రిక్ టన్స్గా ఉండడం అనేది జరిగింది. మనకు కావాల్సిన డేటా ఏంటి? ఎక్కువగా ఏ న్యూట్రియంట్ని వాడుతూ ఉన్నారు? నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం అండ్ సల్ఫర్. సో ఆర్డర్ అనేది ఇంపార్టెంట్, ఆర్డర్ని గుర్తుపెట్టుకోండి. ఎక్కువగా రెండిట్లలో, 2 సీజన్స్లో, ఖరీఫ్లో, రబీలో ఎక్కువగా ఏది వాడుతున్నారు? ఆర్డర్లో వచ్చేసి నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం అండ్ సల్ఫర్, రైట్. సో ఆర్డర్ NPKS, ఆర్డర్ అనేది ఇంపార్టెంట్. నైట్రోజన్, ఫాస్ఫేట్, పొటాష్ అండ్ సల్ఫర్. పెస్టిసైడ్స్. సో పెస్టిసైడ్స్ని కూడా ఎంత వాడుతున్నారు అనేది ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ మనకి ఒక ట్రెండ్ అనేది ఇంపార్టెంట్. ప్రీవియస్ ఇయర్తో పోల్చుకున్నప్పుడు ఈ ఇయర్లో పెస్టిసైడ్ యొక్క కన్సంప్షన్ తగ్గింది, అది ఇంపార్టెంట్. రిజక్షన్ ఎంత ఉంది? 266.166 మెట్రిక్ టన్స్ తగ్గింది, రైట్. యాక్టివ్ ఇంగ్రీడియంట్ అనే కాంపోనెంట్లో చూసినప్పుడు ఇంతగా తగ్గింది. ప్రీవియస్ ఇయర్తో పోల్చుకున్నప్పుడు ఇది తగ్గింది. దీన్ని గవర్నమెంట్ దేనికి అట్రిబ్యూట్ చేస్తుంది? ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ ఏవైతే పొలం బడిలో నేర్పిస్తున్నారో వాటికి అట్రిబ్యూట్ చేయడం అనేది జరిగింది. వాటిలో ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్లో నాట్ ఓన్లీ కెమికల్ ఫర్టిలైజర్స్, కెమికల్ పెస్టిసైడ్స్ మాత్రమే కాకుండా బయోలాజికల్ పెస్టిసైడ్స్ని, కల్చరల్ చేంజెస్ తీసుకురావడం ద్వారా కూడా పెస్టిసైడ్స్ని కంట్రోల్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో వాటిని, ఈ రిడక్షన్ని వాటికి అట్రిబ్యూట్ చేయడం అనేది జరిగింది. ఈ ట్రెండ్ అనేది ఇంపార్టెంట్. ప్రీవియస్ ఇయర్తో పోల్చినప్పుడు ఈ ఇయర్లో పెస్టిసైడ్స్ యొక్క కన్జంప్షన్ అనేది తగ్గింది. నార్మల్గా కీ ఇనిషియేటివ్స్ ఏమేమి తీసుకొచ్చారో వాటిని కూడా మెన్షన్ చేయడం జరిగింది. పొలం బడి, ఫార్మర్ ఫీల్డ్ స్కూల్, ఎడ్యుకేటింగ్ ఫార్మర్స్ అండ్ సస్టైనబుల్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్, రైట్. ప్రమోటింగ్ IPM టెక్నాలజీస్. IPMలో కల్చరల్ చేంజెస్ అనేది ఉంటాయి. కల్చరల్ చేంజెస్లో ఏముంటాయి? ఇంటర్ క్రాపింగ్ ఉంది, మిక్స్డ్ క్రాపింగ్ ఉంది. ఇవన్నీ కల్చరల్ చేంజెస్ కిందకి రావడం జరుగుతూ ఉంటుంది. సో బయోలాజికల్ కిందకి వచ్చినప్పుడు ఏంటంటే పారాసైట్స్ని, వేరే పెస్టిస్కి రిలేటెడ్ పారాసైట్ని డెవలప్ చేయడం అండ్ అదర్ బయోలాజికల్ ఏజెంట్స్ని యూజ్ చేయడం ద్వారా పెస్ట్ని కంట్రోల్ చేయడం అనేది జరుగుతుంది. ఈకో ఫ్రెండ్లీ మెథడ్స్ని యూజ్ చేయడం ద్వారా కూడా పెస్ట్ని కంట్రోల్ చేయడం జరుగుతుంది. స్టేట్ బయో కంట్రోల్ ల్యాబొరేటరీస్, ఇవి బయో ఏజెంట్స్ని కూడా యూజ్ చేయడం జరుగుతుంది. ట్రైకోగ్రామా అనేది ఒక ఈగ లాంటి, వాస్ప్ లాంటి క్రియేచర్. దీన్ని యూజ్ చేయడం ద్వారా పెస్ట్ ఏవైతే ఉన్నాయో వాటిని కంట్రోల్ చేయడం అనేది జరిగింది, రైట్. సో వీటిని ప్రొడ్యూస్ చేయడం ద్వారా పెస్ట్ని బయోలాజికల్ మెథడ్లో కంట్రోల్ చేయడం అనేది జరిగింది. పెస్ట్ యొక్క కన్జంప్షన్ అనేది 2014 అండ్ 15లో హైయెస్ట్గా ఉంది. ఈ ఇయర్లో తగ్గింది. ఈ ఇయర్లో కంప్లీట్గా తగ్గడం అనేది జరిగింది. ట్రెండ్ అనేది ఏ విధంగా ఉందనేది ఇంపార్టెంట్. ఇది కూడా క్వశ్చన్ అనేది UPSCలో అడగడం జరిగింది. ట్రైకోగ్రామా అనేది దేని రిలేటెడ్ అనేది? ఇట్స్ ఎ బయో ఏజెంట్ టు కంట్రోల్ ద పెస్ట్ని కంట్రోల్ చేయడానికి ఒక యూజ్ చేసిన బయో ఏజెంట్. ఇట్స్ ఎ వాస్ప్ లైక్ క్రియేచర్, ఒక ఈగ లాంటి క్రియేచర్ ఇది. అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ రెయిన్ ఫెడ్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్. రెయిన్ ఫెడ్ ఏరియా అంటే ఏంటి? ఏవైతే నార్మల్గా ఇరిగేషన్ ద్వారా కాకుండా న్యాచురల్గా వర్షం పడడం ద్వారా మాత్రమే ఒక పర్టికులర్ క్రాప్ ల్యాండ్ అనేది కల్టివేట్ చేసినట్లయితే దాన్ని రెయిన్ ఫెడ్ ఏరియా ఫార్మింగ్ అని పిలవడం జరుగుతుంది. రెయిన్ ఫెడ్ ఏరియా అని అనడం జరుగుతూ ఉంటుంది. సో దీన్ని డెవలప్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు? ఇక్కడ ఇరిగేషన్ అనేది తక్కువగా ఉంటుంది. ఇరిగేషన్ ఫెసిలిటీస్ అనేవి లేనప్పుడు, ఓన్లీ రెయిన్ఫాల్ మీద అన్నప్పుడు రెయిన్ఫాల్ అనేది ఎర్రాటిక్గా ఉండే అవకాశం అనేది ఉంటుంది. పూర్తిగా ఓన్లీ రెయిన్ఫాల్కే వదిలేసినట్టయితే ఫార్మర్స్ లాస్ అయ్యే అవకాశం అనేది ఉంది. సో కొన్ని స్కీమ్స్ వల్ల, కొన్ని కన్వర్జెన్స్ తీసుకురావడం ద్వారా వీటి యొక్క ప్రొడక్టివిటీని, అగ్రికల్చర్ కల్టివబుల్ కేపబిలిటీని ఇంక్రీజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో రెయిన్ ఫెడ్ ఏరియా డెవలప్మెంట్ అనేది ఇట్స్ ఎ కీ కాంపోనెంట్ ఆఫ్ నేషనల్ మిషన్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్, NMS
ఎన్ఎంఎస్సి అగ్రికల్చరల్ కాంపోనెంట్కి తీసుకురావడం జరిగింది. ఇది నేషనల్ మిషన్ ఆన్ క్లైమేట్ చేంజ్కి రిలేటెడ్గా ఏవైతే తీసుకొచ్చారో నేషనల్ మిషన్ ఫర్ క్లైమేట్ చేంజ్ని అరికట్టడానికి తీసుకొచ్చిన వాటిలో ఇది ఒక క్రూషియల్ కాంపోనెంట్, రైట్. సో ఆబ్జెక్టివ్ ఏంటి? ఆబ్జెక్టివ్ వచ్చేసి ఈ రెయిన్ఫెడ్ ఏరియాస్ యొక్క డెవలప్మెంట్ చేయడం అనేది వీటి యొక్క ఆబ్జెక్టివ్. ఇందులో వేరియస్ స్కీమ్స్ ఉన్నాయి. ఆ స్కీమ్స్ యొక్క కన్వర్జెన్స్ ద్వారా రెయిన్ఫెడ్ ఏరియా యొక్క ప్రొడక్టివిటీని పెంచడం అనేది ఇక్కడ ముఖ్య ఉద్దేశం. ఫస్ట్ స్కీమ్ ఏంటి? ఎంజీ నరేగా. అదేవిధంగా సెకండ్ వచ్చేసి ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన, వాటర్ షెడ్ డెవలప్మెంట్ కాంపోనెంట్ అనేది ఉంటుంది. వాటర్ షెడ్ డెవలప్మెంట్లో ఏముంటుంది? ఏదైతే క్యాచ్మెంట్ ఏరియా ఉంటుందో ఆ క్యాచ్మెంట్ ఏరియాని సాయిల్ అనేది పెంచడం ద్వారా, వాటర్ యొక్క కన్జర్వేషన్ పెంచడం ద్వారా తీసుకురావడం జరుగుతూ ఉంటుంది, రైట్. అనదర్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ వచ్చేసి నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అది కూడా రెయిన్ఫెడ్ ఏరియా డెవలప్మెంట్లో ఇంక్లూడ్ చేయడం అనేది జరిగింది. అదేవిధంగా రాష్ట్రీయ కృషి వికాస్ యోజన, కృషి ఉన్నతి యోజన, సబ్ మిషన్ ఆన్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్, నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్. ఈ అన్నిటి స్కీమ్స్ని కన్వర్ట్ చేయడం ద్వారా అగ్రికల్చర్ యొక్క ప్రొడక్టివిటీ అనేది ఈ రెయిన్ఫెడ్ ఏరియాస్లో పెంచడం అనేది ముఖ్య ఉద్దేశంగా జరిగింది. ఇవి సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. సెంట్రల్లీ స్పాన్సర్డ్ అన్నప్పుడు ఏం జరుగుతుంది? 60%ని సెంటర్ బేర్ చేస్తుంది, 40%ని స్టేట్ బేర్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇవి అన్ని డిస్ట్రిక్ట్స్లో ఇంప్లిమెంటేషన్ అవ్వడం లేదు. కొన్ని ఎక్కడైతే రెయిన్ఫెడ్ అగ్రికల్చర్ అనేది ప్రివాలెంట్గా ఉందో ఆ డిస్ట్రిక్ట్స్లో మాత్రమే జరుగుతుంది. కర్నూలు, నంద్యాల్, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య డిస్ట్రిక్ట్స్, చిత్తూరు, తిరుపతి, ప్రకాశం. ప్రిడామినెంట్గా రాయలసీమ రీజియన్లో ఉన్న వాటిలో ఎక్కువగా ఈ రెయిన్ఫెడ్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్ అనేది ఉంది. సబ్సిడీ అమౌంట్ అనేది కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ 30,000 రూపీస్ అనేది ఫార్మింగ్ ఫ్యామిలీకి ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్స్ని అడాప్ట్ చేసుకుంటారో, ఈ ఫార్మింగ్ మెకానిజమ్స్ని అడాప్ట్ చేసుకుంటారో వారికి 30,000 రూపీస్ని కూడా ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. ఇందుకోసం బడ్జెట్లో 1,200 lakh రూపీస్ని ప్రిస్క్రైబ్ చేయడం అనేది జరిగింది. హౌఎవర్ ఇది ప్రీవియస్ ఇయర్లో ఇంప్లిమెంట్ అనేది చేయలేదు. బడ్జెట్ అనేది రిలీజ్ అవ్వలేదు, ఈ స్కీమ్ అనేది ఇంప్లిమెంట్ చేయబడలేదు, రైట్. సో ఇది కూడా మెన్షన్ చేశారు సర్వేలో క్లియర్గా. వీ హ్యావ్ టు నోట్ ఇట్ డౌన్. అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ఫార్మ్ మెకనైజేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఫార్మ్ మెకనైజేషన్ అంటే ఏంటి? యూటిలైజేషన్ ఆఫ్ టూల్స్ ఇన్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్. నార్మల్గా ట్రెడిషనల్గా చేసే పనులని టూల్స్ని యూజ్ చేసి చేయడం ద్వారా ఎఫిషియన్సీ అనేది పెరుగుతూ ఉంటుంది, ప్రొడక్టివిటీ అనేది పెరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఇన్పుట్ కాస్ట్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఉదాహరణకి ఒకప్పుడు నాగలితో పొలాన్ని దున్నేవారు, ఇప్పుడు ట్రాక్టర్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. పెస్టిసైడ్స్ని ఒకప్పుడు ఫార్మర్స్ మాన్యువల్గా చల్లేవారు, మాన్యువల్గా వేసేవారు, ఇప్పుడు డ్రోన్స్ని యూటిలైజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ ప్రాసెస్ని మెకనైజేషన్ అని అనడం జరుగుతూ ఉంటుంది. సో ఈ ఫార్మ్ మెకనైజేషన్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది చాలా యాక్టివ్గా ప్రమోట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. దీనికోసం కమ్యూనిటీ హైరింగ్ సెంటర్స్ని ఎస్టాబ్లిష్ చేసింది. అందులో భాగంగా వేరియస్ ఇన్పుట్స్ని ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. వేరియస్ మెకానికల్ టూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ హైరింగ్కి ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది, స్పెషల్లీ టు సపోర్ట్ ద స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్. అదేవిధంగా ఓనర్షిప్ కాస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉండే అవకాశం అనేది ఉంది. ఫార్మ్ మెకనైజేషన్ ఎందుకు తక్కువగా ఉంటుంది యూజువల్గా అని అంటే, ఓనర్షిప్ ఇండివిజువల్ అన్న ప్రతి ఒక్కరూ ట్రాక్టర్స్ని కొనలేరు. సో అందువల్లనే ఆ ఓనర్షిప్ కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ ఓనర్షిప్ కాస్ట్ని తగ్గించడం కోసం కూడా గవర్నమెంట్ అనేది వేరియస్ స్కీమ్స్ని తీసుకురావడం జరిగింది. సో రైతు భరోసా కేంద్రాల్లో దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సిహెచ్డి ఏవైతే ఉన్నాయో కమ్యూనిటీ హైరింగ్ సెంటర్స్ ఎట్ రైతు భరోసా కేంద్రాస్ అనేవి విలేజ్ లెవెల్లో ఉంటాయి. వీటి యూనిక్ కాస్ట్ అనేది 15 lakh వరకు ఇవ్వడం జరుగుతుంది. సబ్సిడీ వచ్చేసి 40% సబ్సిడీ, అంటే 6 lakhs వరకు సబ్సిడీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. బ్యాంక్ లోన్ అమౌంట్ కూడా ఇప్పిస్తున్నారు. 7.50 lakhs అనేవి బ్యాంక్ నుండి రావడం జరుగుతుంది. సో ఓవరాల్గా బెనిఫిషియరీస్ ఎంత కాంట్రిబ్యూట్ చేయాల్సిన అవసరం అనేది ఉంది? జస్ట్ 1 lakh రూపీస్ని మాత్రమే కాంట్రిబ్యూట్ చేయాల్సిన అవసరం అనేది ఉంది, రైట్. సో అదేవిధంగా క్లస్టర్ లెవెల్లో యూనిట్ కాస్ట్ అనేది 25 lakhs ఉందనుకోండి, అందులో సబ్సిడీ వచ్చేసి 40% రావడం జరుగుతుంది. సో 10 lakhs అనేది సబ్సిడీ రావడం జరుగుతుంది. బ్యాంక్ లోన్ వచ్చేసి 12.50 lakhs బ్యాంక్ లోన్గా రావడం జరుగుతుంది. బెనిఫిషియరీ కాంట్రిబ్యూషన్ ఎంత ఉండాలి? బెనిఫిషియరీస్ వచ్చేసి జస్ట్ 2.50 lakhsని పే చేస్తే సరిపోతుంది, రైట్. అదేవిధంగా కిసాన్ డ్రోన్స్ అనేవి ఉన్నాయి. ఒక్కొక్క యూనిట్ కాస్ట్ అనేది ఎంత ఉంది? 10 lakh రూపీస్ వరకు ఉంది. సబ్సిడీ వచ్చేసి 40%, అంటే 4 lakhs రూపీస్ అనేది సబ్సిడీగా రావడం జరుగుతుంది. బ్యాంక్ లోన్ అనేది 5 lakh అనేది బ్యాంక్ లోన్గా రావడం జరుగుతుంది. సో బెనిఫిషియరీస్ కాంట్రిబ్యూషన్ వచ్చేసి ఓన్లీ 1 lakh రూపీస్. ఇవి ఇంపార్టెంట్. డేటాని మ్యానిపులేట్ చేయొచ్చు, ఇక్కడ చేంజ్ చేసి అడిగే అవకాశం అనేది ఉంది, రైట్. రైతు భరోసా కేంద్రాల్లో యూనిట్ కాస్ట్ వచ్చేసి
15 lakh రూపీస్. క్లస్టర్ లెవెల్‌లో అంటే రైతు భరోసా కొన్నిటిని తీసేసి కొన్ని హబ్స్ అనేవి క్రియేట్ చేశారు కదా! ఈ హబ్స్ లెవెల్‌లో వచ్చేసి 25 lakh వరకు యూనిట్ కాస్ట్ వరకు తీసుకునే అవకాశం అనేది ఉంటుంది. కిసాన్ డ్రోన్స్ వచ్చి అగైన్ 10 lakh రూపీస్ వరకు ఉండడం జరుగుతూ ఉంది. సో అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ఫుడ్ అండ్ న్యూట్రిషనల్ సెక్యూరిటీ మిషన్ అండర్ కృషోన్నతి యోజన. ఇదే స్కీమ్ అనేది నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్‌లో భాగంగా ఉండేది. దీన్ని ఫుడ్ అండ్ న్యూట్రిషన్ సెక్యూరిటీ మిషన్‌గా మార్చడం జరిగింది. ఎర్లియర్ ఓన్లీ ఫుడ్ సెక్యూరిటీ మీద కాన్సంట్రేట్ చేసేవారు. ఇప్పుడు న్యూట్రిషన్ సెక్యూరిటీ మీద కూడా కాన్సంట్రేట్ చేయడం ద్వారా దీని పేరు అనేది మారింది. ఎన్ఎఫ్ఎస్ఎం నుంచి ఫుడ్ అండ్ న్యూట్రిషన్ సెక్యూరిటీకి మారడం జరిగింది. ఇట్స్ ఏ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. సెంట్రల్లీ స్పాన్సర్డ్ అంటే 60% సెంట్రల్ నుండి రావడం జరుగుతుంది. రిమైనింగ్ 40% అనేది స్టేట్ గవర్నమెంట్ పే చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. మెయిన్‌గా దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? టు ఎన్హాన్స్ ద అగ్రికల్చరల్ ప్రొడక్షన్ అండ్ టు ఎన్ష్యూర్ ద ఫుడ్ అండ్ న్యూట్రిషనల్ సెక్యూరిటీ త్రూ సస్టైనబుల్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్. ఆబ్జెక్టివ్ ఏంటి? టు ఇంక్రీజ్ ద క్రాప్ ప్రొడక్షన్. ఏ పల్సెస్‌కి ఏ పంటలకి పెంచడానికి ట్రై చేస్తున్నారు? రైస్ అండ్ పల్సెస్, మెయిజ్, మిల్లెట్స్, కాటన్, షుగర్ కేన్ అండ్ జూట్. వీటికి ఏరియా ఎక్స్పాన్షన్ ద్వారా అదేవిధంగా ప్రొడక్షన్ పెంచడం ద్వారా కూడా ప్రొడక్టివిటీని పెంచడం ద్వారా కూడా వీటిని ఎన్హాన్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు. అదేవిధంగా సాయిల్ ఫర్టిలిటీని రీస్టోర్ చేయడం అనేది కూడా ముఖ్య ఉద్దేశం. సో ఫార్మ్ లెవెల్ ఎకనామీస్ని పెంచడం కోసం కూడా టు బూస్ట్ ద ఫార్మ్ ప్రాఫిట్స్. సో అగ్రికల్చర్ని ఒక ప్రాఫిటబుల్గా చేయడం ద్వారా వాటిలో అగ్రికల్చరల్ యాక్టివిటీస్ మీద ఫార్మర్స్కి కాన్ఫిడెన్స్ని ఇంక్రీజ్ చేయడం కోసం కూడా దీన్ని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా పోస్ట్ హార్వెస్ట్ వాల్యూ అడిషన్. హార్వెస్టింగ్ జరిగిన తర్వాత వేస్టేజ్ అనేది ఎక్కువగా జరిగే అవకాశం అనేది ఉంటుంది. సో ఆ వేస్టేజ్ని తగ్గించడం కోసం వాల్యూ అడిషన్ చేయడం కోసం ప్రాసెసింగ్ చేయడం కోసం కూడా దీన్ని తీసుకురావడం జరిగింది. అలా చేయడం ద్వారా ఏమవుతుంది? బెటర్ రియలైజేషన్ ఆఫ్ ప్రైజెస్ జరుగుతూ ఉంది. ఫార్మర్స్కి ఎక్కువగా మనీ రావడం జరుగుతూ ఉంటుంది. రైట్. అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ externally aided projects and sustainable farming initiatives in Andhra Pradesh. Andhra Pradesh Integrated Irrigation and Agricultural Transformations Project. Objective ఏంటి? To transform the irrigated agriculture by integrating irrigation and agricultural activities. మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? ఎన్ని రోజులు డ్యూరేషన్ అండ్ ఎవరు ఫండింగ్ చేస్తున్నారు. ఇది వరల్డ్ బ్యాంక్ అనేది ఫండింగ్ చేస్తూ ఉంది. ఇది 7 years డ్యూరేషన్ ప్రాజెక్ట్స్. కీ పిల్లర్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇరిగేషన్ ఎఫిషియన్సీని పెంచడం కోసం, సస్టైనబుల్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ని తీసుకురావడం కోసం అండ్ క్లైమేట్ ఫ్రెండ్లీ మార్కెట్స్ని క్రియేట్ చేయడం కోసం, అదేవిధంగా అటువంటి అగ్రికల్చరల్ బిజినెస్ని క్రియేట్ చేయడం కోసం, స్ట్రెంథనింగ్ ద ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అండ్ కెపాసిటీ బిల్డింగ్. కెపాసిటీస్ అంటే అక్కడ ఏవైతే యాక్టివిటీస్ జరుగుతున్నాయో వాటిని సపోర్ట్ చేయడానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, రిసోర్సెస్ని అండ్ స్కిల్ సెట్ని ప్రొవైడ్ చేయడం అనేది కెపాసిటీ బిల్డింగ్ కిందకి రావడం జరుగుతూ ఉంటుంది. ఎన్ని కవర్ చేశారు, డేటా ఎక్కడ ఇచ్చారు అనేది క్లియర్గా ఇవ్వడం జరిగింది. వీటన్నిటికంటే ముఖ్యంగా మనకి ఎన్ని ఇయర్స్ డ్యూరేషన్, ఎవరు ఫండింగ్ చేస్తున్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి క్వశ్చన్ ఫామ్ చేసే అవకాశం అనేది ఉంటుంది. అనదర్ ఇంపార్టెంట్ స్కీమ్ ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ లైవ్లీహుడ్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్ ఫేజ్ 2. ఆబ్జెక్టివ్ ఏంటి? టు ఇంప్రూవ్ ద ప్రొడక్టివిటీ అండ్ స్ట్రెంథెన్ ద ఇన్స్టిట్యూషనల్ మార్కెటింగ్ కెపాసిటీస్ బై రీహాబిలిటేటింగ్ ఇరిగేషన్ సిస్టమ్ అండ్ సపోర్టింగ్ ఇంటిగ్రేషన్ ఫార్మింగ్ సిస్టమ్స్. రైట్. సో వీటిని ఎవరు ప్రమోట్ చేస్తున్నారు? జీకా. సో జీకా అంటే జపనీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాంక్ ఏదైతే ఉందో వారు దీన్ని ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. 16% అనేది స్టేట్ కాంట్రిబ్యూషన్గా చూస్తూ ఉన్నాం. సో టోటల్ ప్రాజెక్ట్ యొక్క అవుట్లే ఎంత మనీ అనేది ఉంది? 2000 crore రూపీస్గా ఉండడం జరిగింది. కాంపోనెంట్స్ అనేవి వేరియస్ కాంపోనెంట్స్ వచ్చేసి ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ఉన్నాయి. అదేవిధంగా ఏఎంటీసీస్ని కూడా ప్రమోట్ చేయడం అనేది జరుగుతుంది. సో అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ఫార్మేషన్ అండ్ ప్రమోషన్ ఆఫ్ 10,000 ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్. ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ అనేది ప్రతి లెవెల్లో, అగ్రికల్చర్ యొక్క ప్రతి లెవెల్లో క్రూషియల్ రోల్ని ప్లే చేస్తూ ఉంటుంది. సో వీటిని 10,000 ఎఫ్పిఓస్ని క్రియేట్ చేయడం కోసం టార్గెట్గా గవర్నమెంట్ అనేది పెట్టుకోవడం జరిగింది. సో స్టేట్ లెవెల్ మానిటరింగ్ ఎవరు చేస్తారు? చీఫ్ సెక్రటరీ చేయడం జరుగుతుంది. చీఫ్ సెక్రటరీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్ చేయడం జరుగుతుంది. డిస్ట్రిక్ట్ లెవెల్లో యాజ్ యూజువల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ అనేవారు వీటిని మానిటర్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో స్ట్రాటజీస్ ఏంటి? ఎలిజిబిలిటీ ఎంత ఉండాలి? మినిమం 3,000 ఫార్మర్ మెంబర్స్ అనేవారు ఇందులో మెంబర్స్గా ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో మెంబర్స్ గ్రూప్ బేస్డ్ ఆన్ ద షేర్డ్ ఇంట్రెస్ట్, ఫార్మింగ్ ఫార్మర్ ఇంట్రెస్ట్
గ్రూప్స్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అయినా ఉండాలి, ఫార్మర్స్ క్లబ్స్ అయినా ఉండాలి, అండ్ జాయింట్ లయబిలిటీ గ్రూప్స్ ఆర్ రైతు మిత్ర గ్రూప్స్, వీటిలో ఏవైనా ఉండే అవకాశం అనేది ఉంటుంది. సో క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ కూడా అనేది ఉంది. క్లస్టర్ బేస్డ్ బిజినెసెస్ ఆర్గనైజేషన్ విల్ బి ఎస్టాబ్లిష్డ్ టు సపోర్ట్ ద ఎఫ్పిఓస్ ఫార్మేషన్ అండ్ ఆపరేషన్స్, రైట్. సో బడ్జెటరీ సపోర్ట్ అనేది కూడా వీటికి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఫార్మేషన్ అండ్ ఇంక్యుబేషన్ కాస్ట్లో 25 lakh పర్ ఎఫ్పిఓ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. యాక్చువల్ కాస్ట్ అని అవ్వచ్చు ఆర్ విచ్ ఎవర్ ఈస్ లోవర్, మాక్సిమం 25 lakhs వరకు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఫైనాన్షియల్ సపోర్ట్ ఫర్ ఎఫ్పిఓస్ ఎంతవరకు డబ్బులు ఇస్తారు? ఓవర్ ద 3 years పీరియడ్లో 18 lakh పర్ ఎఫ్పిఓ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈక్విటీ గ్రాంట్, సో ఎంతమంది ఫార్మర్స్ ఉన్నారో, ఫార్మర్ మెంబర్స్ ఉన్నారో పర్ హెడ్ వచ్చేసి 2000 రూపీస్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇది మాక్సిమం వచ్చేసి 15 lakh ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా క్రెడిట్ గ్యారంటీ ఫండ్ని కూడా క్రియేట్ చేయడం జరిగింది. స్టేట్ లెవెల్లో వచ్చేసి చీఫ్ సెక్రటరీ మానిటర్ చేస్తారు, డిస్ట్రిక్ట్ లెవెల్ వచ్చి డిస్ట్రిక్ట్ కలెక్టర్ దీని ఫ్రేమ్వర్క్ని మానిటర్ చేయడం జరుగుతుంది. దీనికి కావాల్సిన కెపాసిటీ బిల్డింగ్ని ఎవరు ప్రొవైడ్ చేస్తారు? ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ దీనికి కావాల్సిన కెపాసిటీని ప్రొవైడ్ చేయడం, కెపాసిటీ బిల్డింగ్ని ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. ఎవరు ఇంప్లిమెంటేషన్ కెపాసిటీ బిల్డింగ్ అనేది ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది, రైట్. సో అనదర్ థింగ్ ఈస్ ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్ న్యాచురల్ ఫార్మింగ్. న్యాచురల్ ఫార్మింగ్, కమ్యూనిటీ మేనేజ్ న్యాచురల్ ఫార్మింగ్లో సేమ్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్, సస్టైనబిలిటీ మీద ఎక్కువ ఫోకస్ అనేది చేయడం జరుగుతూ ఉంటుంది. సింథటిక్ ఫర్టిలైజర్స్ తక్కువగా యూజ్ చేస్తూ, ఆర్టిఫిషియల్ పెస్టిసైడ్స్ ఏవైతే ఉన్నాయో, కెమికల్ పెస్టిసైడ్స్ వాటిని తక్కువగా యూజ్ చేస్తూ ప్రాక్టీసెస్ని ప్రమోట్ చేయడం అనేది ఉంటుంది. అదేవిధంగా జీరో టిల్లేజ్ అనేది కూడా ఎక్కువగా ప్రమోట్ చేయడం అనేది ఉంటుంది. సో మనకు కావాల్సిన మేజర్ థింగ్ ఏంటి అని అంటే దీన్ని ఎవరు ఫండింగ్ చేయడం జరుగుతూ ఉంది? కేఎఫ్డబ్ల్యూ జర్మనీ బ్యాంక్ అనేది దీన్ని సపోర్ట్ చేస్తూ ఉంది. మెయిన్గా కేఎఫ్డబ్ల్యూ జర్మనీ బ్యాంక్ అనేది దీన్ని సపోర్ట్ చేస్తూ ఉంది. ఇందులో కాంపోనెంట్స్ అనేవి ఏమేమి ఉంటాయి తెలుసు కదా? రీజనరేటివ్ అగ్రికల్చరల్, ట్రీ ఇంటర్ క్రాపింగ్, సిల్వీ పాస్చర్ అండ్ న్యూట్రియంట్ మేనేజ్మెంట్ అనేవి ఇందులో ఉండడం అనేది జరుగుతుంది. టెక్నాలజీ బ్రేక్ త్రూస్ అనేవి కూడా ఇవ్వడం జరిగింది. ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్, ఏటీఎం మోడల్, మల్టీ క్రాపింగ్ మోడల్స్, డ్రాట్ ప్రూఫ్ మోడల్స్ అనేవి ఇందులో ఎన్షూర్ చేయడం అనేది జరిగింది. మనకు వచ్చేసి మెయిన్గా ఎవరు సపోర్ట్ చేస్తున్నారు అనేది వరల్డ్ బ్యాంక్ అని ఇచ్చే అవకాశం అనేది ఉంది. వరల్డ్ బ్యాంక్ అని ఇచ్చే అవకాశం అనేది ఉంటుంది, కానీ వరల్డ్ బ్యాంక్ కాదు, ఇది కేఎఫ్డబ్ల్యూ జర్మనీ బ్యాంక్ అనేది దీన్ని సపోర్ట్ చేస్తూ ఉంది. సో థ్యాంక్ యూ. దిస్ ఈస్ ద agricultural topic part 2. Please do subscribe for our channel and mention any queries in the comment section if you have any. Thank you.